Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 29 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం కన్నా ముందు గైస్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే వీడియో రావడం లేట్ అయినా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్కి హ్యాట్స్ ఆఫ్ గైస్. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు గైస్, అన్న ఏంటన్నా ఇంకా వీడియో రాలా, ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తా వీడియో, వెయిటింగ్ అన్నారు గైస్. మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే వీడియో రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఓకే గైస్, సో ఇంకా లేట్ చేయొద్దు. సో ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే చెప్పను, చూపిస్తా. సో గైస్ చూసారు కదా. సో గైస్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాను గైస్. ఏమీ లేదు, యూజర్ మన వెబ్సైట్లోకి వచ్చి ఒక పర్టికులర్ మూవీని సెలెక్ట్ చేసుకోగానే ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక థియేటర్లో సీట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సీట్స్ అనేది ఎలా సెలెక్ట్ అవుతుంది అండ్ తర్వాత మళ్ళీ యూజర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సీట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయని ఎలా తెలుస్తుంది అండ్ పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి గైస్, ఈ టాపిక్స్ అన్నీ మనం క్లారిటీగా చూద్దాం గైస్. సో ఓకేనా, మీ అందరూ చేయాల్సింది ఒకే ఒక పని గైస్, ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలు గైస్. ఓకేనా, చూడటమే కాకుండా సో షేర్ చేయండి గైస్, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ వస్తే సో గైస్ కామెంట్ చేయండి గైస్. ఓకేనా, సో డోంట్ వరీ, మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా, సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఇస్ డే 29 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్టోర్ సీట్స్ ఇన్ జేఎస్ఎన్ ఫైల్ అండ్ రాజోర్ పే పేమెంట్ గేట్వే యూఐ అండ్ రియాక్ట్ మూవీ యాప్. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు, యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్స్ నెంబర్స్ని జేఎస్ఎన్ ఫైల్లో ఎలా స్టోర్ చేయాలి అండ్ రాజోర్ పే పేమెంట్ గేట్వేని ఎలా యాడ్ చేయాలి, సో ఇవాళ క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఓకేనా, ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామంది వెబ్సైట్ మొత్తం బిల్డ్ చేస్తారు కానీ దానికి పేమెంట్ గేట్వే అనేది యాడ్ చేయరు గైస్. ఓకేనా, అది నేను మీకు ఇవాళ ఎలా యాడ్ చేయాలో చెప్తున్నాను గైస్. ఓకేనా, మీకు ఎవరికైతే బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ లేదో సో డోంట్ వరీ గైస్, మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్, అప్పుడు మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. తర్వాత ఈ వీడియోలు చూడండి గైస్. ఓకేనా, సో ఎవరైతే మన వీడియోస్ రోజు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా, సో ఇంకా లేట్ చేయొద్దు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఏంటి స్టోర్ యూజర్ సెలెక్టెడ్ సీట్స్ ఇన్ జేఎస్ఎన్ ఫైల్ గైస్. ఏంటి, మనం ఎప్పుడైతే ఒక థియేటర్ సెలెక్ట్ చేసుకుని ఆ థియేటర్లో మనం సీట్స్ బుక్ చేసుకుంటామో ఆ బుక్ చేసుకున్న సీట్ నెంబర్స్ మనకి జేఎస్ఎన్ ఫైల్లో స్టోర్ అవ్వాలి గైస్. ఓకేనా, అది ఎలాగో చూద్దాం గైస్. దానికన్నా ముందు అంటే నేను ఇప్పుడు
యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్ నెంబర్స్ జేఎస్ఎన్ ఫైల్లో స్టోర్ అవ్వాలని చెప్పాను. కానీ దానికన్నా ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి గైస్. అదేంటంటే గైస్, నేనేం లేదు, మనకి movies.jsn ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం గైస్ ఆల్రెడీ. ఎవరికైతే మన ప్రీవియస్ వీడియోలు చూసారో వాళ్ళకైతే తెలుసు. సో ఒకవేళ మీకు తెలియకపోయినా చూడండి గైస్. ఇప్పుడు movies.jsn ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను ఎంటైర్ మూవీ ఆబ్జెక్ట్ మొత్తం డీటెయిల్స్ దీంట్లో ఇచ్చాను గైస్. లైక్ మూవీ ఐడి, మూవీ నేమ్, ఇయరు, లాంగ్వేజ్, సో అలా అన్నీ ఇచ్చాను. నేను ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశాను, సీట్స్ బుక్ అనే ప్రాపర్టీ నేము అండ్ ఎరే ఇండెక్స్ లైక్ ఎరే యాడ్ చేశాను గైస్. ఎందుకు యాడ్ చేశానంటే గైస్, నేను ఏమనుకుంటున్నానంటే యూజర్ ఎప్పుడైతే పర్టికులర్ సీట్ నెంబర్ మీద క్లిక్ చేస్తాడో సో ఆ సీట్ నెంబర్ మనకి సీట్స్ బుక్లో సో మనకి స్టోర్ అవ్వాలి గైస్. ఓకేనా, అర్థమైందా? సో నేనైతే అలా అనుకున్నాను గైస్. ఓకేనా, సో దానికోసం ఏంటి, మనకి కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలంటే మనకేంటి, ఏ డేటా టైప్ యూజ్ చేయాలి, మనం ఎరే డేటా టైప్ యూజ్ చేయాలి. సో అందుకని నేను ఎరేస్ని దేంతో ఇండికేట్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తాం. అందుకే నేను ఎరే డేటా టైప్ తీసుకున్నాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ సీట్ మీద క్లిక్ చేస్తాడో ఆ సీట్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అయిపోతుంది గైస్. ఓకేనా, ఏరియాలో. అప్పుడు ఏంటి, అప్పుడు ఎంతమంది అయినా సరే దేవరా మూవీని సీట్లు బుక్ అయినాయా, సో పుష్ప 2కి సీట్లు బుక్ అయినాయా, సో బేస్డ్ ఆన్ ది మన సీట్స్ బుక్ ప్రాపర్టీ యూస్ చేసి మనం చెప్పేయచ్చు గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలాగో చూద్దాం గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం. సో స్టోర్స్ యూజర్ సెలెక్టెడ్ సీట్స్ ఇన్ జేఎస్ఎన్ ఫైల్ అని చూసాం. సో గైస్, మామూలుగా నేను ఇంతవరకు ఏమీ లాజిక్ రాయలేదు. ఇప్పుడు లాజిక్ రాయకుండా మనకు ఒకసారి అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం గైస్. ఓకేనా, సో నేను ఎప్పుడైతే రన్ చేస్తాను మన వెబ్సైట్ని, సో గైస్ నేను చూడండి ఆఫ్లైన్లోకి వెళ్ళాను. ఆఫ్లైన్లోకి వెళ్తే మనకి ఏంటి, నేను ఏదైతే మూవీని సెలెక్ట్ చేశానో దాని నేము, సో టోటల్ సీట్ సెలెక్టెడ్, టోటల్ అమౌంట్. గైస్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాయి గైస్. ఓకేనా, ఏదో కొత్త టాపిక్స్ ఏమీ కాదు. ఓకేనా, ఒకసారి మీరు మర్చిపోతే రివైజ్ చేసుకోండి, లేకపోతే మనం వీడియోస్ చూడండి గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం, గ్రీన్ కలర్ ఉంటే సెలెక్టెడ్ బాక్స్ అని, వైట్ కలర్ ఉంటే ఎంటీ, అదే ఇంకా సెలెక్ట్ చేయలేదని, సో రెడ్ కలర్ ఉంటే ఫిల్ అయిపోయింది అని. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్. నేను ఎప్పుడైతే ఒక బాక్స్ మీద క్లిక్ చేశానో అది మనకి గ్రీన్ కలర్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది, టోటల్ సీట్స్ అంటే నేను ఒక సీట్ సెలెక్ట్ చేశాను, టోటల్ అమౌంట్ ఎంత, 100 రూపాయలు. సో ఇంకో చూడండి గైస్, ఇంకోటి క్లిక్ చేస్తాను, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ డిజేబుల్ అయిపోతుంది, మళ్ళీ ఒక సీటే బుక్ అవుతుంది గైస్. చూసారా, నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే బుక్ నౌ మీద క్లిక్ చేశాను గైస్, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఆర్ యూ షూర్ టు బుక్ టికెట్స్, ఓకే అంటే నేను టికెట్స్ని బుక్ చేయాలనుకుంటున్నాను గైస్. చూడండి ఇక్కడ సీట్స్ బుకింగ్ కంప్లీటెడ్ గైస్, సక్సెస్ఫుల్గా మనకి సీట్స్ అనేది బుక్ అయిపోయినాయి గైస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం జేఎస్ఎన్ ఫైల్లోకి చూద్దాం గైస్. చూసారా, మనం ఏంటి, నేను సీట్స్ని బుక్ చేశాను, బుక్ మీద క్లిక్ చేశాను, బుక్ అదే మనకి సీట్స్ అనేది బుక్ అయిపోయినాయి. కానీ గైస్ ఇక్కడ చూసారా, మనకి జేఎస్ఎన్ ఫైల్లో సీట్స్ బుక్లో నేను ఏదైతే సీట్స్ సెలెక్ట్ చేశానో అది ఇక్కడ మనకి యాడ్ అయిందా, సో యాడ్ అవ్వాల. సో ఎందుకు యాడ్ అవ్వలేదన్నా అంటే గైస్, అక్కడ యాడ్ అవ్వాలని నేను ఏమీ లాజిక్ రాయలేదు గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం గైస్, సో బై యూజింగ్ ప్యాచ్. ఓకే గైస్, మనం ఏం చేద్దాం, we used the access.patch గైస్. ఆల్రెడీ నేను HTTP మెథడ్స్ డిస్కస్ చేశాను గైస్. ఓకేనా, గెట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వాల్యూస్ని గెట్ చేయాలన్నప్పుడు. పోస్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వాల్యూస్ని సెండ్ చేయాలన్నప్పుడు. సో పుట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎంటైర్ ఆబ్జెక్ట్ని లైక్ ఎంటైర్ ప్రాపర్టీని మొత్తాన్ని చేంజ్ చేయాలంటే పుట్ మెథడ్ యూజ్ చేస్తాం. డిలీట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డిలీట్ చేయాలన్నప్పుడు డిలీట్ యూజ్ చేస్తాం. కానీ ప్యాచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక కీ వాల్యూ పేరుని చేంజ్ చేయాలంటే గైస్. ఓకేనా, ఏదైనా ఒక్క గైస్ ఇక్కడ చూడండి, అప్డేట్ ఓన్లీ ద సీట్స్ బుక్డ్ ఫీల్డ్. ఓకే గైస్, ఏదైనా ఒక్క ఫీల్డ్ని చేంజ్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేస్తాం, ప్యాచ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఎంటైర్ మొత్తం ఫీల్డ్ మొత్తాన్ని, ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని చేంజ్ చేయాలంటే మనం పుట్ మెథడ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, అదే ఆబ్జెక్ట్ని సెండ్ చేయాలంటే పోస్ట్ మెథడ్, డిలీట్ చేయాలంటే డిలీట్ మెథడ్, గెట్ చేయాలంటే అదే డిస్ప్లే చేయాలంటే గెట్ మెథడ్.
గైస్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి గైస్, ఓకేనా. సో అవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ప్యాచ్ మెథడ్ యూస్ చేసి మనం ఎలా మన మూవీ ఆబ్జెక్ట్లో ఓన్లీ సీట్స్ బుక్డ్ ఫీల్డ్లో మన యూజర్ సెలెక్ట్ చేసిన సీట్స్ నెంబర్స్ ఎలా యాడ్ అవుతాయో చూద్దాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం మన కోడ్ చూద్దాం గైస్. మనం ఏంటి మన రియాక్ట్ కోడ్ చూద్దాం. సో చూడండి గైస్ ఒకసారి. గైస్ అలా స్టోర్ అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి గైస్, అలా స్టోర్ అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్ నెంబర్స్ అన్నీ మనం ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో దానికోసం మనం ఏం యూజ్ చేద్దాం, యూజ్ స్టేట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి నేను యూజర్ సెలెక్ట్ చేసిన ఆ లిస్ట్ మొత్తాన్ని నేను స్టోర్ చేసుకున్నాను గైస్, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో సీట్స్, ఓకే గైస్, నేను సీట్స్ అనే యూజ్ స్టేట్ ఎఫెక్ట్ తీసుకున్నాను. సో సీట్స్, సో దాన్ని మాడిఫై చేయాలంటే ఏం చేయాలి, సో సెట్ SEATS, ఓకే గైస్. సీట్స్ ఈజ్ ఏ వేరియబుల్, సెట్ సీట్స్ ఈజ్ ఏ మెథడ్. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అప్డేట్ అండ్ రీరెండర్ ది పేజ్, ఓకే గైస్. సీట్స్ వేరియబుల్ని అప్డేట్ చేద్దే అండ్ పేజ్ని రీలోడ్ చేద్దాం, ఓకే గైస్. సెట్ CEAT గైస్, స్పెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా గైస్. ఇక్కడ చూడండి SCAT, ఓకే గైస్. స్పెల్లింగ్ అనేది మీ ఇష్టం గైస్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు ఏంటి యూజ్ స్టేట్ ఎఫెక్ట్ వాడతాం గైస్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి, డేటా టైప్ మెన్షన్ చేయాలి గైస్. సో ఇప్పుడు నేను సిమిలర్ డేటా టైప్ అంటే సిమిలర్ వాల్యూస్ని, మల్టిపుల్ సిమిలర్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలంటే మనం ఏరేని యూజ్ చేస్తాం, ఓకే గైస్. ఇప్పుడు నేను డిక్లేర్ చేసుకున్నా, అది ఎప్పుడు యూజ్ చేయాలి గైస్. ఇప్పుడు ఒక్కసారి మన కోడ్ చూసుకుంటే గైస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేస్తాను గైస్. ఇక్కడ మీకు చూసారా, నేను ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తున్నానో గైస్, చూడండి, నేను ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తానో ఆ బటన్ ఏం జరుగుతుంది, నాకు గ్రీన్ కలర్గా మారుతుంది గైస్. అంటే ఏంటి అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడే కదా మనకు ఆ బటన్ యొక్క వాల్యూ అనేది మనకు స్టోర్ అవ్వాలి. అంటే ఆన్ క్లిక్ ఈవెంట్ అంటే మనం ఏం రాయాలి, ఆన్ క్లిక్ ఈవెంట్ ద్వారానే మనం ఆ బటన్ యొక్క ఐడిని దాంట్లో స్టోర్ చేసుకోవాలి గైస్. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే పర్టికులర్ ఆ సీట్ నెంబర్కి ఐడిని మెన్షన్ చేశాను గైస్. చూడండి ఇక్కడ 1 అంటే ఏంటి, ఏ రోలో ఏ ఆల్ఫాబెట్ రోలో 1 అంటే ఏలో రో 2. సో అలా గైస్ ప్రతి ఒక్క రోకి నేను ఐడి ఇచ్చాను గైస్, ఓకేనా. బటన్కి ఐడి ఇచ్చాను. ఎందుకు ఐడి ఇచ్చానంటే నేను ఎప్పుడైతే ఆ బటన్ మీద క్లిక్ చేస్తానో ఆ పర్టికులర్ ఐడిని నేను స్టోర్ చేసుకుంటాను గైస్, ఓకేనా. మనకు ఆన్ క్లిక్ ఈవెంట్ దేని రాసాం, ఫంక్షన్ నేమ్ ఏంటి, సెలెక్టెడ్ గైస్. ఒక్కసారి మనం సెలెక్టెడ్ ఫంక్షన్ గైస్, ఇక్కడ చూసారా నేను సెలెక్టెడ్ అనే ఫంక్షన్లోకి వెళ్ళాను గైస్. ఇక్కడ మనం ఏం రాయాలి, నేను ఎప్పుడైతే ఆ బటన్ మీద క్లిక్ చేశానో మనకి ఆ యొక్క ఐడి అనేది మనకి స్టోర్ అవ్వాలి గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ రాసుకున్నాను ఇఫ్ ఏంటి మనకి గ్రీన్ కలర్లో లేకపోతే అంటే ఏంటి, అది సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేస్తాడో ఏం గైస్, ఇప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేస్తారో ఏమవ్వాలి, మనకి సీట్స్లో అప్డేట్ అవ్వాలి. సీట్స్లో డిఫాల్ట్గా ఎంత ఉంది, మనకి ఎంటీ ఏరియా ఉంది. సో మనకి దాన్ని మాడిఫై చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, సెట్ సీట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో సెట్ సీట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అంటే ఏంటి, సీట్స్ని నేను సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా సెట్ చేయాలి గైస్, ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే గైస్ చూడండి, నేనేంటి ఇది ఫంక్షన్ కాబట్టి దీంట్లో ఏం చేస్తున్నాను గైస్, నేనేం చేస్తున్నా అంటే ముందు మనకి డిఫాల్ట్గా మనకి సీట్స్ యొక్క వాల్యూస్ ఓకే, డిఫాల్ట్గా మనకి సీట్స్ వాల్యూస్ ఏమున్నాయి, ఎంటీ ఉన్నాయి. ఎప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేస్తాడో గైస్, ఎప్పుడైతే యూజర్ సెలెక్ట్ చేస్తాడో మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఈవెంట్ పర్ఫామ్ అవుతుంది. సో నాకేం కావాలి, ఆ ఈవెంట్ పర్ఫామ్ అవుతే ఆ ఈవెంట్ ద్వారా టార్గెట్ అనేది సెలెక్ట్ చేసి దాని యొక్క ఐడి కావాలి గైస్. చూడండి ఈవెంట్ అంటే ఏంటి, ఆన్ క్లిక్ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు, యాక్టివేట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ అనేది రిటర్న్ అవుద్ది. ఆ ఈవెంట్ లోపల టార్గెట్ ఓకే గైస్, టార్గెట్ ఈస్ నథింగ్ బట్టి అంటే ఏ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తామో దట్ ఈస్ నథింగ్ బట్టి టార్గెట్. అంటే ఆ ఈవెంట్ అనేది ఏ టార్గెట్ మీద యాక్టివేట్ అయింది అంటే ఏ ఎలిమెంట్ గైస్, ఓకేనా. టార్గెట్ ఈస్ నథింగ్ బట్టి ఎలిమెంట్ అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి
గైస్ దీని మీనింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తానో, ఓకే గైస్, ఎప్పుడైతే నేను పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తానో దాని రిలేటెడ్ ఐడి అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఐడి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో అక్కడ సేవ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను, నాకు ఎప్పుడు స్టోర్ అవ్వాలి, నేను ఎప్పుడైతే బుక్ నౌ అని మీద క్లిక్ చేశానో అప్పుడు నాకు జేఎస్ఎన్ ఫైల్లో నాకు స్టోర్ అవ్వాలి. అంటే బుక్ నౌ అనేది కూడా ఆన్ క్లిక్ ఈవెంట్ గైస్. సో ఇప్పుడు బుక్ నౌ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది గైస్, ఇక్కడ చూడండి, బుక్ నౌ అనే ఫంక్షన్, బుక్ నౌ అనే బటన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, నేను ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసానో అప్పుడు నాకు యాక్టివేట్ అవుతుంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఎప్పుడైతే బుక్ నౌ మీద క్లిక్ చేశానో గైస్, ఏం లేదు, కన్సోల్లో వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి గైస్. కన్సోల్ డాట్ లాక్. సో మనకి వాల్యూ అనేది దేంట్లో ఉంది, మనకి సీట్స్ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది, సీట్స్ అనే వేరియబుల్లో గైస్. ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ గైస్. నేను అంతకన్నా ముందు ఏంటంటే ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసాను గైస్. ఇక్కడ మనకి లాస్ట్లో కన్సోల్ ఉంది గైస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే ఇక్కడ మనకి కన్సోల్లో మనకి యూజర్ ఏదైతే సెలెక్ట్ చేశాడో ఆ సీట్స్ నెంబర్స్ అనేది మనకి ఒక లిస్ట్లో డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా, చూద్దాం. సో నేను ఇప్పుడు A1 A5 B1 B5 C2 గైస్, నేను ఇప్పుడు 5 సీట్స్ని బుక్ చేసుకున్నాను గైస్. నేను ఎప్పుడైతే 5 సీట్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేశానో అప్పుడు మనకి యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ నేమ్స్ అనేది ఒక లిస్ట్లో స్టోర్ అయ్యి అక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి గైస్. చూడండి, నేను ఎప్పుడైతే బుక్ నౌ మీద క్లిక్ చేసుకున్నానో గైస్, చూసారా, చూడండి గైస్, చూడండి, A1 A5 B1 B5 C2 గైస్, చూసారా, మనకు కావాల్సిన కూడా అదేగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ లిస్ట్ని గైస్ ఏం చేయాలి, చాలా అంటే చాలా ఈజీ. మనం ఏం చేయాలి, ఆ లిస్ట్ని మనం జేఎస్ఎన్ ఫైల్లో స్టోర్ చేస్తే మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. చాలా అంటే చాలా సింపుల్ గైస్. మీకు బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో చాలా అంటే చాలా సింపుల్గా మీరు కోడ్ అనేది రాసేయవచ్చు గైస్. ఓకేనా, అందుకే నేను చాలామందికి చెప్పేది ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చేయవచ్చు గైస్, మీరు ఫండమెంటల్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేసాం, మనం జస్ట్ ఏమీ లేదు, స్టోర్ చేసుకుంటానికి ఒక యూజ్ స్టేట్ ఎఫెక్ట్ యూజ్ చేసాం, లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్ట్లో యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ఒక్క ఎలిమెంట్ యొక్క ఐడిని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా గైస్, ఇప్పుడు ఏం చేద్దాం, ఆ లిస్ట్ని డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, జేఎస్ఎన్ ఫైల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఎలా, బై యూజింగ్ ప్యాచ్ అనే HTTP మెథడ్ ద్వారా. ఓకే గైస్, ఇప్పుడు మనం అది ఎలాగో చూద్దాం గైస్. సో గైస్, దానికన్నా ముందు మనం ఒక్కసారి జేఎస్ఎన్ ఫైల్ డిస్కస్ చేద్దాం గైస్. ఇక్కడ చూడండి, మన జేఎస్ఎన్ ఫైల్లో మూవీస్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఇంతవరకు ఎలాంటి డేటా స్టోర్ అవ్వలేదు గైస్. ఓకేనా, సీట్స్ బుక్కుల్లో ఎలాంటి డేటా అనేది స్టోర్ అవ్వలేదు, ఎలాంటి సీట్ నెంబర్లో స్టోర్ అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మనం ప్యాచ్ అనే టాపిక్ యూస్ చేసి, సో గైస్ నేను ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఉన్నది కాపీ చేస్తాను గైస్. ఓకేనా, ఆల్రెడీ మనకి టైం ఎక్కువ అవుతుందని నేను ఆల్రెడీ రాసేసుకున్నాను గైస్. ఓకేనా, కోడ్ ఆల్రెడీ మనకి ఇది తెలిసిన సింటాక్సే. ఏముంది, డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఏం స్టోర్ చేస్తున్నాను, ప్యాచ్ ద్వారా వచ్చిన రిజల్ట్ అనేది డేటాలో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా, ప్యాచ్లో నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ మనం పాత్ ఇవ్వాలి గైస్. ఏం పాత్ ఇవ్వాలి, మూవీస్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మూవీస్ డిస్ప్లే అయిన తర్వాత బేస్డ్ ఆన్ ది యూజర్ సెలెక్ట్ చేసిన ఐడి ప్రకారం ఆ ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్క ఆబ్జెక్ట్లో మనకి సీట్స్ బుక్కుల్లో మనకి సీట్స్ అనేది స్టోర్ అవ్వాలి గైస్. ఓకేనా, సో నేను ఇది సింపుల్గా కాపీ చేసుకుంటున్నాను గైస్. అది మొత్తం మనకి ఎక్కడ జరగాలి ఆ ప్రాసెస్ గైస్, ఇక్కడ నేనేం చేశాను, నేను ఎప్పుడైతే బుక్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. కానీ మనకేం జరగాలి గైస్, నేను మొత్తం కామెంట్లో పెట్టేస్తున్నాను, జస్ట్ విండోని ఏమి డిస్ప్లే చేయట్లేదు నేను. ఓకే గైస్, సో నేను ఇప్పుడు బుక్ నౌ మన బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలాంటిది జరగదు, ఎందుకంటే అన్నీ నేను కామెంట్లో పెట్టేశాను. సో మనకేం జరగాలి, సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను గైస్. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో గైస్, చాలా అంటే చాలా సింపుల్ గైస్. మీకు ఏం చేయాలో తెలిస్తే, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే మీకు చాలా అంటే చాలా సింపుల్ గైస్. సో ఓకేనా, సో ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ అవుతుందంటే మనకి క్యాప్లు ఇచ్చాం గైస్. సో చూడండి,
ఓకే గైస్, కాన్స్టెంట్ డేటా యాక్సెస్ ప్యాచ్ ఇచ్చాం గైస్. ఇక్కడ మన పాత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకు నేను 3000 మూవీస్ అని ఇచ్చానంటే గైస్, ఇక్కడ ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు మనకి 3000 మూవీస్ అనే పోర్ట్ నెంబర్ దగ్గర మనకి మూవీస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో గైస్ అన్న ఎందుకన్నా మళ్ళీ ఇక్కడ movie_details.id అని ఇచ్చామన్నా అంటే గైస్, ఇక్కడ మనకి చూడండి గైస్, ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మనకి పేజ్ అనేది లోడ్ అవుతుందో గైస్, ఎప్పుడైతే మనకి పేజ్ అనేది లోడ్ అవుతుందో మనం ఏం చూసాం, మనం లొకేషన్ అంటే నావిగేట్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేసాం, మూవీ పర్టికులర్ అంటే ఈ యూజర్ ఏ మూవీ మీద అయితే క్లిక్ చేశాడో ఆ మూవీ ఆబ్జెక్ట్ నేను పాస్ చేశాను. ఎక్కడ నుంచి, హోమ్ పేజ్ నుంచి ఆఫ్లైన్ అనే పేజ్కి. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనకి ఆ మూవీ ఆబ్జెక్ట్ మొత్తం దేంట్లో స్టోర్ అవుతుంది గైస్. ఇక్కడ చూడండి, సెట్ మూవీ డీటెయిల్స్ అంటే ఏంటి, మూవీ డీటెయిల్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది గైస్. అందుకే నేను ఏం చేశాను, మూవీ డీటెయిల్స్ అంటే ఏంటి, యూజర్ ఏదైతే మూవీని సెలెక్ట్ చేశాడో ఆ ఎంటైర్ మూవీ ఆబ్జెక్ట్ మొత్తం నాకు మూవీ డీటెయిల్స్లో ఉంది గైస్. సో దానికి సంబంధించిన ఐడి కూడా దాంట్లోనే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏం చేయాలి, ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ మనం గెట్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ గైస్ ప్రాపర్టీ నేమ్. మూవీ డీటెయిల్స్.id అంటే ఏంటి, మూవీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్లోంచి ఐడి అనే వాల్యూ వచ్చింది గైస్. ఓకేనా, ప్రాపర్టీ వాల్యూ వచ్చింది. అక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. గైస్ ఇప్పుడు ఏంటి, తర్వాత ఏంటి గైస్, వచ్చిన తర్వాత నేను ఏం చేశాను గైస్, ఇక్కడ చూసారా నేను ఒక్కటే మెన్షన్ చేశాను గైస్. ఓకేనా, అప్డేటెడ్ సీట్స్ బుక్డ్ ప్రాపర్లీ గైస్. ఇక్కడ ఏంటి, నేను ఏం చేశాను, ప్యాచ్ అనే మెథడ్ ఉపయోగించి ఆ ఆబ్జెక్ట్ ఎంటైర్ ఆబ్జెక్ట్లో సీట్స్ బుక్డ్ ఫీల్డ్ మొత్తం ఒక్కటే సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నాను, సీట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు సీట్స్ స్టోర్ చేస్తున్నానంటే గైస్, ఆల్రెడీ నేను సీట్స్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఏం స్టోర్ చేసుకున్నాను, ఎప్పుడైతే యూజరో సీట్ని సెలెక్ట్ చేసుకున్నాడో అవన్నీ నేను దేంట్లో స్టోర్ చేస్తున్నాను, సీట్స్ అనే యూజ్ స్టేట్ ఎఫెక్ట్ని యూజ్ చేసి స్టోర్ చేస్తాను గైస్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం గైస్, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. నేను జస్ట్ ఏమీ చేయలేదు గైస్, ఇందాక జస్ట్ console.log ఉపయోగించి డిస్ప్లే చేశాను. ఇప్పుడు ప్యాచ్ అనే మెథడ్ ఉపయోగించి స్టోర్ చేస్తున్నాను గైస్, అంతే. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం గైస్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి 1 గైస్, ఇందాక లాగానే A1 A5 B1 B5 C2 గైస్. ఓకేనా, ఈ 5 నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే బుక్ నో మీద క్లిక్ చేశానో అప్పుడు మనకి నేను ఏదైతే గైస్, ఇక్కడ నేను చూడండి ఏ మూవీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ దేవరా మూవీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు నేను బుక్ నో అని కొట్టగానే దేవరా మూవీ ఆబ్జెక్ట్లో సీట్స్ బుక్డ్ అనే ఫీల్డ్లో మనకి ఈ 5 సీట్స్ అనేది స్టోర్ అవ్వాలి గైస్. అలా అవుతుందో లేదో చూద్దాం గైస్. ఓకేనా, బుక్ నో మీద క్లిక్ చేశాను గైస్. చూసారా, మనకి బుక్ నో మీద క్లిక్ చేయగానే చూడండి, ఇప్పుడు మనకి ఒక్కసారి చూద్దాం, మనం మూవీస్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం గైస్. చూడండి, ఇక్కడ A1 A5 B1 B5 C2 గైస్. చూసారా, చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఓకేనా, మనకి సక్సెస్ఫుల్గా యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ సీట్స్ మనకి సక్సెస్ఫుల్గా ఏమవుతుంది గైస్, సక్సెస్ఫుల్గా మనకి JSON ఫైల్ స్టోర్ అయిపోతుంది. ఓకేనా, మన ఫస్ట్ స్టెప్ ఏంటి, మన ఫస్ట్ టాపిక్ కూడా అదే ఏంటి, స్టోర్ యూజర్ సెలెక్టెడ్ సీట్స్ ఇన్ JSON ఫైల్ గైస్. మనకు సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఏమీ లేదు, ఒక యూజ్ స్టేట్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఒక లిస్ట్ అనే డేటా టైప్ తీసుకుని ఆ లిస్ట్లో యూజర్ ఏదైతే సీట్స్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ సీట్స్ మొత్తాన్ని ఆ లిస్ట్లో స్టోర్ చేసుకుని ప్యాచ్ అనే మెథడ్ ఉపయోగించి ఓన్లీ ఆ ఫీల్డ్ మొత్తాన్ని అప్డేట్ చేయాలి కాబట్టి ప్యాచ్ అనే మెథడ్ యూజ్ చేసుకున్నాను. దాని సహాయంతో నేను ఏదైతే యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్స్ అన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నానో దాన్ని ప్యాచ్ మెథడ్ ద్వారా దానికి అసైన్ చేసాను గైస్. సక్సెస్ఫుల్గా మనకి యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్స్ అని స్టోర్ అయిపోతుంది గైస్. ఓకేనా, మనకి సక్సెస్ఫుల్గా ఫస్ట్ టాపిక్ ఈస్ కంప్లీటెడ్ గైస్. మనకి సెకండ్ టాపిక్ ఏంటి, గైస్ మనం సెకండ్ టాపిక్ చూసే కన్నా ముందు మనం ఇంకోటి చూడాలి గైస్. అది ఏమీ లేదు గైస్, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, నేను మూవీ సీట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. బుక్ నో మీద క్లిక్ చేయగానే మనకేమవుతుంది, మనకి ఆ మూవీ నెంబర్స్ అనేది స్టోర్ అవుతుంది. దేంట్లో, JSON ఫైల్లో మూవీస్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. అంతా బాగానే ఉంది కదా అన్న. మళ్ళీ ఏంటన్నా అంటే గైస్,
ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఏంటి సెలక్షన్ జరుగుతుంది, స్టోరింగ్ జరుగుతుంది. కానీ మనకి నేను ఇప్పుడు గైస్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఒక్కసారి నేను దేవరా మీద క్లిక్ చేస్తే గైస్ మీరు అనుకోవచ్చు, అన్న ఏంటన్నా ఆల్రెడీ నువ్వు A1 A5 B1 B5 C2 ఆల్రెడీ నువ్వు బుక్ చేసుకున్నావు కదా సీట్స్, నాకేంటన్నా మళ్ళీ చూపించట్లేదు అంటే నాకు మళ్ళీ చూపిస్తుంది ఏంటన్నా అంటే వేరే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి ఆ సీట్ని బుక్ చేసుకుంటారు కదా అన్న అంటే గైస్ దానికి మనం ఇప్పుడు లాజిక్ రాద్దాం గైస్. ఏం రాద్దాం అంటే ఆల్రెడీ ఈ మూవీకి ఈ థియేటర్లో సీట్స్ ఒకవేళ బుక్ చేసి ఉంటే మనం ఏం చేయాలి, ఆ సీట్స్ని రెడ్ కలర్లో మెన్షన్ చేయాలి అండ్ ఆ బటన్ అనేది డిజేబుల్ అవ్వాలి. అంటే ఏంటి, ఆ బటన్కి మనం ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ అవ్వకూడదు. ఓకే గైస్, ఇప్పుడు అది ఎలాగో చూద్దాం గైస్. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, యూజర్ సెలెక్ట్ చూసాం, యూజర్ సెలెక్ట్ చేసుకున్న సీట్స్ని JSON ఫైల్లో స్టోర్ చేసుకుంటాం చూసాం. ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఆల్రెడీ బుక్ అయిపోయిన సీట్స్ని మనం ఫిల్డ్ సీట్స్గా ఎలా చూపించాలో చూద్దాం గైస్. ఓకేనా గైస్, దానికి ఏమీ లేదు గైస్. దానికి ఏం చేస్తారంటే గైస్ అదంతా మనకి ఎప్పుడు జరగాలి, మనకి ఎప్పుడంటే పేజ్ అనేది మనకి రీలోడ్ అయినప్పుడు జరగాలి గైస్. మనకి గైస్ ఆల్రెడీ మనకి యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఉంది. సో దీంట్లో మనం ఏం చేస్తాం, సో దీంట్లో మనం డిపెండెన్సీ ఏరే సహాయంతో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మనకి ఆ డిపెండెన్సీలో ఉన్న వాల్యూ చేంజ్ అవుద్దో అప్పుడు మనకి యూజ్ స్టేట్లో ఉన్న ఎఫెక్ట్ మనకి కాల్ అవుద్ది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ డిపెండెన్సీ ఏరియాలో ఏం చేస్తున్నానంటే మూవీ డీటెయిల్స్ అని పెడతాను గైస్. అన్న ఎందుకన్నా ఇక్కడ మూవీ డీటెయిల్స్ అని పెట్టామంటే గైస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది, సెట్ మూవీ డీటెయిల్స్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి location.state ఆఫ్ మూవీలో ఏం స్టోర్ అవుతుంది, మూవీస్ డీటెయిల్స్లో మనకి మూవీ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుంది గైస్. అంటే డిఫాల్ట్గా మూవీస్ డీటెయిల్స్లో ఏమన్నా డేటా ఉందా, లేదు. అంటే ఏంటి, డిఫాల్ట్గా మూవీ డీటెయిల్స్లో ఏమీ లేదు. ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుద్దో అంటే ఏంటి, డిపెండెన్సీ ఏరియాలో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుద్దో అప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి మనకేంటి మూవీ డీటెయిల్స్లోకి మూవీ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుద్ది. మనకు కావాల్సిన కూడా అదే కదా, మూవీ డీటెయిల్స్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అంటే డేటా వచ్చిందో, మూవీ డీటెయిల్స్లోకి ఎప్పుడైతే డేటా వచ్చిందో మనకేం జరగాలి గైస్, మనం ఫస్ట్ ఏం చేయాలంటే గైస్ ఇక్కడ చూడండి, సీట్స్ నేను ఎంటీగా పెట్టుకున్నా కానీ ఇక్కడ ఏం జరగాలి, నేను సీట్స్ గైస్ ఇక్కడ చూడండి సెట్ గైస్ డిఫాల్ట్గా మనకి సీట్స్ ఎంటీ కానీ ఏంటి ఆల్రెడీ ఒకవేళ ఫిల్డ్ సీట్స్ ఉంటాయి, ఫుల్డ్ సీట్స్ ఉంటే మనం ఏం చేయాలి, సో మూవీ డీటెయిల్స్ డాట్ సో సీట్డ్ బుక్డ్. ఓకే గైస్, అంటే దీని మీనింగ్ ఏంటండి గైస్, ఏంటి, ఎప్పుడైతే మూవీ ఆబ్జెక్ట్ అనేది మూవీ డీటెయిల్లో స్టోర్ అవుద్దో ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది గైస్. ఓకేనా, ఈ ఫంక్షన్లో నేను ఎవరు రాశాను, ఎప్పుడైతే కాల్ అవుద్దో ఆల్రెడీ ఏమైనా సీట్స్ బుక్ అయి ఉన్నాయా, ఆ బుక్ అయి ఉన్న సీట్స్ అన్ని కూడా నాకు సీట్స్లోకి వెళ్ళాలి. ఓకే గైస్, సో సీట్స్లోకి వెళ్ళి బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క సీట్ని కూడా నేనేం చేయాలి, ఆ బాక్స్కి రెడ్ కలర్ ఇవ్వాలి అండ్ దెన్ డిసేబుల్ చేసేది. దానికోసం మనం ఏం చేద్దాం, సో మూవీ డీటెయిల్స్ డాట్ గైస్ అవి అన్నీ దేంట్లో ఉంటాయి మనకి గైస్ ఏంటి మనకి సీట్స్ బుక్డ్ గైస్. చూసారా నేను మీకు చూపిస్తాను గైస్, చూడండి ఇవి అన్నీ మనకి దేంట్లో ఉన్నాయి, సీట్స్ బుక్డ్ అనే ఫీల్డ్ గైస్, సీల్డ్ బుక్స్ అనే ప్రాపర్టీ నేమ్లో మనకి వాల్యూస్లో ఇవన్నీ ఉన్నాయి గైస్. ఓకేనా, మనం ఏం చేయాలి సీట్స్ బుక్డ్, సో మనకి సీట్స్ బుక్డ్ అనేది ఉంది గైస్. సో చూసారా మనకి మూవీ డీటెయిల్స్ అనేది ఆబ్జెక్టు, సీట్స్ బుక్డ్ అనేది ఫీల్డ్ యొక్క నేమ్ అంటే ప్రాపర్టీ నేమ్. ఓకేనా, ప్రాపర్టీ వాల్యూ అనేది మనకి ఏరియా అనేది రిటర్న్ అవుద్ది. సో మనం దీన్ని ఏం చేయాలి, మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం గైస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మ్యాప్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక టాస్క్ అనేది అన్ని ఎలిమెంట్స్కి పర్ఫామ్ అవ్వాలన్నప్పుడు మనం మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. సో మ్యాప్ ఫంక్షన్లో ఏంటి మనకు ఇప్పుడు ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నానంటే సో సీట్. ఓకే గైస్, నేను సీట్ అనేది రాస్తున్నాను. సో ఇప్పుడు ఆ సీట్లో ఏం జరగాలి, సో ఆ సీట్ అనేది నాకు డాక్యుమెంట్ డాట్ సో గెట్ ఎలిమెంట్ బై ఐడి గైస్. ఆ సీట్ అనేది ఏంటి, నాకు ఆ సీట్ అనేది ఐడి నేమ్. సో ఆ సీట్ అనేది నాకు
గైస్ ఇది మీకు జావా స్క్రిప్ట్ వచ్చుంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది గైస్. సో ఇది డామ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే గైస్. సో మనం డాక్యుమెంట్ సహాయంతోనే మనం వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు, సో చేంజ్ చేయొచ్చు గైస్. ఓకేనా. మీరు ఒకవేళ డామ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్ తెలియకపోతే డోంట్ వరీ గైస్. ఓకేనా. ఆల్రెడీ మన క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఒకసారి ఎవరైతే ఆ వీడియో చూడలేదో సో ఆ వీడియో చూడండి గైస్, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడిలో నేను ఎందుకు సీట్ రాశానంటే గైస్ ఇక్కడ మనకి రిటర్న్ అయ్యేది ఏంటి, మనకి సీట్స్ బుక్లో ఏమున్నాయి, మనకి ఐడీసే ఉన్నాయి. సో అందుకే ప్రతి ఒక్క సీట్లో వాల్యూ ఏమవుతుంది, ఐడి స్టోర్ అవుతుంది. అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇక్కడ సీట్లో ఏం స్టోర్ అవుతుంది అంటే గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి A1, సెకండ్ వాల్యూ ఏంటి A5 గైస్. అంటే ఇక్కడ ఏం స్టోర్ అవుతుందంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై A1, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై A5 అలా స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా. ఓకే అన్న, దీని సహాయంతో మనం ఏం చేస్తామంటే గైస్ ఆల్రెడీ నేను చెప్పాను, మనం HTML పేజ్లో ఏం చేయాలన్నా డామ్ మ్యానిపులేషన్ సహాయంతో మనం ఎలిమెంట్స్ని మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం కలర్ మాడిఫై చేద్దాం గైస్. ఓకేనా. మనం ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసాం, తర్వాత ఏం చేయొచ్చు, సో స్టైల్ డాట్ గైస్ సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇస్తాం గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా గైస్, 1 సెకండ్, ఇక్కడ ఏంటి రీడింగ్ మ్యాప్ గైస్. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే గైస్, ఎందుకన్నా మంచిది మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకున్నాం గైస్. ఓకేనా. ఆ ఇఫ్ కండిషన్ ఏం రాద్దామంటే ఎప్పుడైతే మూవీ డీటెయిల్స్, ఓకే గైస్, ఎప్పుడైతే మూవీ డీటెయిల్స్ మనకి స్టోర్ అవుతాయో అంటే ఏంటి, సో మూవీ డీటెయిల్స్ స్టోర్ అయ్యి దీంట్లో డేటా అనేది ఉంటుందో అప్పుడే మనకి ఇదంతా జరగాలి గైస్. ఓకేనా. సో గైస్ ఇదంతా ఎందుకు రాసుకోవాలంటే మనకి ఇదంతా రాసుకుంటే మనకి ఎర్రర్ అనేది రాదు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం గైస్. ఇక్కడ ఏం చేశాను నేను, ఏమీ లేదు. అంటే మనం ఏంటి, ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మనకి ఏం కావాలి, మనకి మూవీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా మనకి మూవీ డీటెయిల్స్లో అంటే మూవీ ఆబ్జెక్ట్ అనేది మూవీ డీటెయిల్స్లో సక్సెస్ఫుల్గా స్టోర్ అవ్వాలి. స్టోర్ అవుతేనే కదా మనకి సీట్స్ అనే బుక్డ్ ఫీల్డ్లో డేటా అనేది ఉంటుంది. సో అందుకే మనకి స్టోర్ అవ్వక ముందే ఇది కాల్ అయిపోయి మనకి ఎర్రర్ వస్తుంది గైస్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం గైస్. చూసారా మనకు ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ లేదు. నేను ఇప్పుడు దేవరా మూవీ మీద ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్తున్నాను గైస్. చూసారా డిఫరెన్స్, చూసారా. నేను అంతకుముందు A1, A5, B1, B5, C2 సెలెక్ట్ చేసుకున్న కాకపోతే నాకేంటి సీట్స్ అనేది రెడ్ కలర్లో వచ్చేసింది గైస్. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను మళ్ళీ ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, సీట్స్ ఈజ్ నాట్ ఎట్రబుల్, SCATS ఈజ్ నాట్ ఎట్రబుల్ అని చెప్తుంది గైస్. సో గైస్ 1 సెకండ్ ఇక్కడ చూద్దాం మనం గైస్. ఎక్కడుంది గైస్, ఇక్కడ చూడండి నేను ఏమైనా సీట్స్ ఈజ్ నాట్ ఎట్రబుల్ గైస్. మనం ఏమో రాయాలి ఇక్కడ గైస్, సెట్ సీట్ బదులు మనం ఏం రాయాలి ఇక్కడ, సీట్స్ బుక్డ్, ఆల్రెడీ బుక్ అయింది అంటే మనం చేయాలి గైస్. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్ ఇక్కడ చూసారా, నేను ఎప్పుడైతే మళ్ళీ ఆ రెడ్ బాక్స్ మీద క్లిక్ చేశారో మనకు మళ్ళీ కలర్ అనేది గ్రీన్ బాక్స్లో అయిపోతుంది గైస్. మళ్ళీ గైస్ అలా మనకి రియల్ టైంలో పాసిబుల్ అవుద్దా, అవ్వదు. ఏంటి, ఎప్పుడైతే యూజర్ ఒక మూవీ హాల్లో టికెట్స్ని బుక్ చేసుకుంటాడో మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు మళ్ళీ ఆ సీట్ని బుక్ చేసుకుంటూ ఉండదు గైస్. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఆ బటన్ని డిజేబుల్ చేసేయాలి గైస్. ఓకేనా. సో దానికోసం మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో సీట్ డాట్ గైస్ ఏమీ లేదు గైస్, ఇవన్నీ చిన్న టాపిక్సే గైస్, డిజేబుల్డ్. సో గైస్ ఓకే గైస్, డిజేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ గైస్. ఓకేనా. సో 1 సెకండ్ గైస్, ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి గైస్. ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, ఒకసారి చూద్దాం గైస్. ఇక్కడ చూసారా మనకి ఏ పెట్టల డిజేబుల్డ్. ఓకే గైస్, డిజేబుల్డ్. ఓకే గైస్, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ మీకు చూసినట్టయితే మనకు ఇప్పుడు ఈ బాక్స్ అనేది డిజేబుల్ అయిపోయింది గైస్. ఓకేనా. ఇప్పుడు నేను ఈ బాక్స్ మీద ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అయ్యేది గైస్. చూడండి, నేను 1 మీద క్లిక్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వట్లా, 2 మీద క్లిక్ చేస్తే మనకి గ్రీన్ కలర్ వస్తుంది గైస్. చూడండి, సో మనకి ఈ బటన్స్ అనేది డిజేబుల్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మళ్ళీ నేను దేవరా మీద క్లిక్ చేసి మళ్ళీ ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్తాను గైస్. చూడండి, ఆల్రెడీ నేను ఈ సీట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి మనకి
ఈ సీట్స్ అనేది డిజేబుల్ అయిపోయింది గైస్. ఓకేనా, అర్థమైందా? సో గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గైస్ ఫస్ట్ టాపిక్. సో సెకండ్ టాపిక్ చూద్దాం మనం ఇప్పుడు. సో గైస్ మన సెకండ్ టాపిక్ ఏంటి? ఇంటిగ్రేట్ బేసిక్ పేమెంట్ గేట్వే. గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. నేను వీడియోని లేట్ చేయడానికి కూడా ఇదే మెయిన్ ఉద్దేశం గైస్. ఏంటంటే ఇది మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను ముందు నేర్చుకుని అండ్ మీ అందరికీ ఎలా చెప్తే అర్థమవుద్దో అని చూసి వీడియో చేయడం వల్ల నాకు వీడియో అనేది లేట్ అయింది గైస్. ఓకేనా, ఐ హోప్ మీ అందరూ ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను గైస్. గైస్ ఈ పేమెంట్ ఇంటిగ్రేట్ అనేది మన ఒక్క వెబ్సైటే కాదు గైస్. మీరు ఏ వెబ్సైట్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్ కానీ మీరు ఎలాంటి వెబ్సైట్ చేసినా కూడా మనకి పేమెంట్ అనేది యాడ్ చేయాలి గైస్. ఓకేనా, అప్పుడే మీకు మీ రెజ్యూమ్లో పెట్టుకున్న కొంచెం వెయిట్ ఉంటుంది గైస్ మీ ప్రాజెక్ట్కి. సో గైస్ అందరూ చేసేది కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఓన్లీ క్రెడ్ ఆపరేషన్ ఒకటే చేస్తారు గైస్. ఓకేనా, సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసి జస్ట్ క్రెడ్ ఆపరేషన్ ఒకటే చేసి వదిలేస్తారు గైస్. అలా కాకుండా మీరు యూనిక్గా ఉండాలంటే మీరు ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి గైస్. అందుకే నేను యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు కూడా ఈ అన్ని టాపిక్స్ తెలియడానికి నేను పేమెంట్ ఇంటిగ్రేట్ కూడా చేపిస్తున్నాను గైస్. ఓకేనా, సో ఇంకా లేట్ చేయదు గైస్. సో దీంట్లో గైస్ ముందు మీరు పేమెంట్ గేట్వే యాడ్ చేయాలంటే మీ యొక్క ప్రాజెక్ట్కి మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే గైస్ మీరు రాజోర్ పే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో క్రియేట్ ఏ రాజోర్ పే అకౌంట్ గైస్. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేస్తారు, గో టు rajourpay.com గైస్. మీరు సింపుల్గా ఏంటంటే rajourpay.comలోకి వెళ్ళి సో సైన్ అప్ అవ్వాలి గైస్. ఓకేనా, మీరు సైన్ అప్ అయిన తర్వాత గైస్ సైన్ అప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే మీ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, ప్యాన్ డీటెయిల్స్ గైస్ ఎవ్రీథింగ్ దాంట్లో అడుగుద్ది గైస్. ఓకేనా, సో అడిగిన తర్వాత వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా రాజోర్ పేలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే గైస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెట్టింగ్స్లో మీకు డెవలపర్ టూల్స్ ఉంటుంది గైస్. డెవలపర్ దాంట్లో మీరు ఏపీఐస్ ఉంటాయి గైస్, ఏపీఐకి. సో దాంట్లో ఏంటంటే కాపీ యువర్ కీ ఐడి అండ్ కీ సీక్రెట్ గైస్. అక్కడ మీరు దాంట్లోకి వెళ్తే మీకు ఏపీఐ కీస్లోకి వెళ్తే మీకు రెండు కనిపిస్తాయి గైస్. ఒకటేంటి కీ ఐడి, ఒకటి కీ సీక్రెట్. అలా కాదన్నా నాకు నువ్వే చెప్పన్నా నాకు అర్థం కాదా అన్న అంటే గైస్ కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా, కామెంట్ చేస్తే నేను పర్టికులర్గా రాజోర్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కీ ఐడి అండ్ కీ సీక్రెట్ని ఎలా గెట్ చేసుకోవాలో చెప్తాను గైస్. ఓకేనా, అన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే మనకి వీడియో అనేది లెందీ అయిపోద్ది గైస్. ఓకేనా, మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, రాజోర్ పే అకౌంట్లో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో కీ ఐడిని, కీ సీక్రెట్ని కాపీ చేసుకుని స్టోర్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఒక చోట పెట్టుకుని అవి మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి, సో మీరేం చేస్తారంటే గైస్ కళ్ళు మూసుకొని, ఓకే గైస్, కళ్ళు మూసుకొని మీ ప్రాజెక్ట్లో index.html ఫైల్లోకి వెళ్ళండి. index.html ఫైల్లోకి వెళ్ళి హెడ్ ట్యాగ్ ఉంటుంది గైస్. ఓకేనా, ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్ ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన గైస్ ఇక్కడ పింక్ కలర్లో హైలైట్ చేసిన ట్యాగ్ స్క్రిప్ట్ ట్యాగ్ని కళ్ళు మూసుకుని అక్కడ కాపీ చేసాను గైస్. ఓకేనా, సో ఎందుకు కాపీ చేయాలన్నా అంటే గైస్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేశారు మీరు, సో రాజోర్ పేలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నారు గైస్, ఇది ఒక స్క్రిప్ట్ ట్యాగు గైస్. మనం ఎలాగైతే సిఎస్ఎస్ ఫైలు, జావా స్క్రిప్ట్ ఫైలు ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తామో గైస్ అలాగే మనం కూడా ఏం ఇంక్లూడ్ చేస్తున్నాం, రాజోర్ పే అనే దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం గైస్. ఓకేనా గైస్, ఆల్రెడీ ఇక్కడ చూడండి గైస్ checkout.js అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాం గైస్. ఓకేనా, ఏదో పెద్ద కోడ్ ఏమి కాదు ఇది, జస్ట్ మీకు ఆల్రెడీ మీకు జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలిస్తే HTML ఫైల్లో మీకు చాలా ఈజీ గైస్. ఓకేనా, సో ఇదేంటి స్క్రిప్ట్ ట్యాగ్. మనం జావా స్క్రిప్ట్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం HTML పేజ్కి, బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకేనా గైస్, సో మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని HTML పేజ్లోకి వెళ్ళిపోయి index.html పేజ్లోకి వెళ్ళిపోయి మీ ప్రాజెక్ట్లో హెడ్ అయిన ఎలిమెంట్లో, ఇన్సైడ్ హెడ్ అయిన ఎలిమెంట్లో సో గైస్ మీరు ఏం చేయాలి, స్క్రిప్ట్ ట్యాగ్ని యాడ్ చేయాలి గైస్. గైస్ మీరు అనుకోవచ్చు ఎందుకన్నా కళ్ళు మూసుకుని అలా యాడ్ చేసామన్నాం అంటే గైస్
అది మీరు యాడ్ చేస్తేనే ఓకే గైస్, అది మీరు యాడ్ చేస్తేనే మీకు రాజుపై పాపప్ అనేది ఫ్రంట్ ఎండ్లో వచ్చుద్ది గైస్, ఓకేనా, లేకపోతే రాదు. ఓకే గైస్, ఎందుకు వచ్చుద్దన్నా అంటే గైస్ ఇక్కడ వాళ్ళు checkout.js ఫైల్ని దాంట్లో లాజిక్ రాశారు గైస్, ఓకేనా, అది మనం డైరెక్టర్గా యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా గైస్, సో దానికోసం మీరు డైరెక్టర్గా మీరు మీ HTML ఫైల్లోకి వెళ్ళి ఇది యాడ్ చేయండి గైస్, ఓకేనా. మనం స్క్రిప్ట్ ట్యాగ్ కానీ CSS ఫైల్లో కానీ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఓన్లీ ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్లోనే ఇంక్లూడ్ చేయాలి గైస్, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ ఏంటి? సో గైస్ ఇక్కడ చూడండి, థర్డ్ స్టెప్ కన్నా ముందు గైస్, ఓకేనా, థర్డ్ స్టెప్ కన్నా ముందు ఏం చేస్తారు మీరు, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే ఏంటి, మామూలుగా మనం ఇంతవరకు ఏంటి ఇంకా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వకన్నా ముందు మనకి రాజుపైలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి, ఇంకా మనం HTML పేజ్లోకి వెళ్ళి స్క్రిప్ట్ అనే ట్యాగ్ యాడ్ చేయాలి ఇన్సైడ్ ది హెడ్ ట్యాగ్. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అంటే ఏముంటాయి, బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్లో ఎలాంటి ప్యాకేజెస్ రిక్వైర్డ్గా ఉంటాయి, సో ఎందుకు అది ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం గైస్. సో గైస్ ఇక్కడ ఏంటి, సో గైస్ నేను ప్రతిదీ చాలా క్లియర్గా చెప్పాను గైస్, ఓకేనా. ఈ టాపిక్ అనేది చాలామందికి అర్థం కాదు గైస్, ఓకేనా. అందుకే మీ అందరికి అర్థం కావడానికి నేను చాలా క్లియర్గా చాలా టైం తీసుకుని సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, రిక్వైర్డ్ ప్యాకేజెస్ అంటే ఏంటంటే గైస్, సో మనం ఎప్పుడైతే పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేయాలో మన ప్రాజెక్ట్కి మనకి కొన్ని రిక్వైర్డ్ ప్యాకేజెస్ కావాలి. సో అవి ఏంటంట, రాజుపై, ఓకే గైస్, రాజుపై అనే ప్యాకేజెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో ఏం చేయాలి, సో ఫస్ట్ ఇన్స్టాల్ రాజుపై ప్యాకేజ్ విత్ ది కమాండ్ గైస్. కమాండ్ ఏంటి, npm ఇన్స్టాల్ రాజుపై. ఓకే గైస్, ఈ కమాండ్ ఎప్పుడైతే మీరు టైప్ చేసి ఎంటర్ చేశారో ఇన్ యువర్ బ్యాక్ ఎండ్ ఫోల్డర్, దెన్ ఏంటి మీరు చెక్ చేసుకోవాలి గైస్. ఏం చెక్ చేసుకోవాలి, package.json ఫైల్లో ఆ రాజుపై ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి గైస్. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత సో కింద ఉన్న స్టెప్స్ని ఫాలో అయితే మీ సక్సెస్ఫుల్గా మీ ప్రాజెక్ట్కి సో పేమెంట్ గేట్వే అనేది యాడ్ అయిపోద్ది గైస్, ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం గైస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కనెక్ట్స్ యువర్ బ్యాక్ ఎండ్ టు రాజుపై గైస్. ఇప్పుడు అది ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం గైస్, ఓకేనా. సో గైస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ మీకు ఒక 3 లైన్స్ ఆఫ్ కోడ్ కనపడుతుంది గైస్. సో గైస్ ముందు ఇది ఏంటో చెప్పే కన్నా ముందు గైస్ దీన్ని ఏం చేస్తారంటే గైస్, దీన్ని కాపీ చేసుకోండి గైస్, ఓకేనా. దీన్ని కాపీ చేసుకోండి గైస్. నేను మాన్యువల్గా రాయొచ్చు గైస్, మాన్యువల్గా రాస్తే మనకి టైం కలిసి రాదని, అంటే మనకి టైం సరిపోదని నేను జస్ట్ అన్నీ రాసేసుకున్నా గైస్ ముందే. సో నేను దాన్ని కాపీ చేస్తాను గైస్. ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. నేనేం చేస్తానంటే మీకు చెప్తా రాస్తాను గైస్, ఓకేనా. ఫస్ట్ మనం దాన్ని ఎక్కడ కాపీ పేస్ట్ చేయాలి, మనం దాన్ని సర్వర్ పేజ్లో కాపీ చేయాలి గైస్. ఇది అంతకుముందు కోడే గైస్, ఓకేనా. దీంట్లో నేను ఏమి యాడ్ చేయాల. సో గైస్ చూడండి, అంతకుముందు మనం ఏదైతే యూజ్ చేసామో ఆ కోడ్ ఇది. సో నేను ఇక్కడ అది జస్ట్ యాడ్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ రాజుపై = న్యూ రాజుపై గైస్. ఇక్కడ నేను ఇది యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఎందుకు యాడ్ చేసావన్నా అని మీరు అడగవచ్చు గైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, దిస్ కోడ్ కనెక్ట్స్ యువర్ బ్యాక్ ఎండ్ టు రాజుపై యూజింగ్ యువర్ అకౌంట్ కీస్ సో యూ కెన్ క్రియేట్ అండ్ మేనేజ్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ గైస్. దీని మీనింగ్ ఏంటంట గైస్, మీరు ఎప్పుడైతే గైస్ ఆల్రెడీ నేను ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పాను, రాజుపై దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని, రాజుపై వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఏం స్టోర్ చేసుకోమని నేను గైస్ చూడండి, నేను కీ ఐడి కీ సీక్రెట్ని స్టోర్ చేసుకోమన్నా గైస్. అవి మీరు కాపీ చేసుకుని ఏం చేసుకోవాలి గైస్. ఇక్కడ చూడండి, కీ ఐడి కీ సీక్రెట్ గైస్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కీ ఐడిని కీ సీక్రెట్ని స్టోర్ చేసుకుని మీరు బ్యాక్ ఎండ్లో ఫోల్డర్లోకి వచ్చి, సో మీరు ఏదైతే బ్యాక్ ఎండ్లో రన్ చేస్తున్నారో జావా స్క్రిప్ట్, సో ఆ ఫైల్లో గైస్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, మనకు రాజుపైతో కనెక్ట్ అవ్వాలి గైస్. అలా కనెక్ట్ అవ్వాలంటే మనం ఏంటి, విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ అకౌంట్. అంటే నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఒక
కీ ఐడి ఉంటుంది, నాకు ఒక కీ సీక్రెట్ ఉంటుంది. నేను నా క్రెడెన్షియల్స్తో నేను బ్యాక్ ఎండ్తో రాజోర్పైతో కనెక్ట్ అయితే అప్పుడు బాబు మనిద్దరం కనెక్ట్ అయ్యి సో పేమెంట్ ఇంటిగ్రేట్ చేసుకున్నామని దానికి చెప్పాలి గైస్. ఓకేనా, అర్థమైందా? ఓకే గైస్, అంటే ఏంటి ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం అంటే రాజోర్పైతో మనం కనెక్ట్ అవుతున్నాం. అలా మన బ్యాక్ ఎండ్ అనేది రాజోర్పైతో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో ఈ సింటాక్స్ అనేది రాయాలి. ఈ సింటాక్స్లో ఏముంది, మనం ఏం చేస్తామంటే రాజోర్పై యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్లో ఏం పాస్ చేస్తున్నాం? సో కీ ఐడి, సో కీ సీక్రెట్. సో ఈ రెండు మనకి ఎక్కడ అవైలబుల్గా దొరుకుతాయి? మనం ఎప్పుడైతే రాజోర్పైలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కీ ఐడి, కీ సీక్రెట్ని స్టోర్ చేసుకుని మనం ఎక్కడ పేస్ట్ చేయాలి. అప్పుడు మనకి ఏం జరుగుద్ది? మనకి బ్యాక్ ఎండ్ అనేది సక్సెస్ఫుల్గా రాజోర్పైతో కనెక్ట్ అవుద్ది. అప్పుడు ఏంటి, మనకి పేమెంట్ అనేది సో సక్సెస్ఫుల్గా జరుగుద్ది. ఓకే గైస్, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, సో నేను ఇలా రాస్తే మనకు వర్క్ అవుద్దా? సో వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? సో గైస్, మనం ఏది చేయాలన్నా ముందు దానికి రిలేటెడ్ ప్యాకేజెస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో రియాక్ట్ అయితే మనం ఇంపోర్ట్ అని వాడతాం. దీంట్లో మనం ఏమేమి వాడతాం? సో రాజోర్పై, సో రిక్వైర్ అని వాడతాం గైస్. ఓకేనా, సో రాజోర్పై, సో రిక్వైర్. సో గైస్ ఇక్కడ చూసా మనకి రాజోర్పై అని వచ్చేసింది సక్సెస్ఫుల్గా. సో ఒకసారి అయితే నేను సేవ్ చేశాను గైస్. అక్కడ చూడండి మనకి ఎలాంటి ఎర్రర్ అనేది లేదు. సో మనకి రాజోర్పై అనేది కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. సో గైస్ సక్సెస్ఫుల్గా మనం ఏం చేసాం గైస్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు ఇన్స్టాల్ చేసావా ఇంతకీ రాజోర్పై? గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూసారా రాజోర్పై. గైస్ మీ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో కూడా జేఎస్ఎన్ ఫైల్లోకి వెళ్ళి రాజోర్పై ముందు ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూసుకోవాలి గైస్. నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయలేదు గైస్. ఓకేనా, మీ దాంట్లో ఇన్స్టాల్ అవ్వకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను చెప్పాను. ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఏం చేయాలి, ఫస్ట్ మీ బ్యాక్ ఎండ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మీరు బ్యాక్ ఎండ్కి రాజోర్పై కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి ఏం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్లో కీ ఐడి, కీ సీక్రెట్ని పాస్ చేయాలి. అప్పుడు మనకి బ్యాక్ ఎండ్తో రాజోర్పై అనేది కనెక్ట్ అవుద్ది. ఓకే గైస్, సో ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం గైస్ ఇప్పుడు. సో గైస్ మనం సక్సెస్ఫుల్గా అయితే బ్యాక్ ఎండ్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం. ఏంటి ఆ స్టెప్ ఏంటి? ఏమీ లేదు, మనం రాజోర్పై ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం బ్యాక్ ఎండ్ సర్వర్తో రాజోర్పైతో కనెక్ట్ అవ్వాలి గైస్. ఓకేనా, అప్పుడే మనకి పేమెంట్ అనేది ఇంటిగ్రేట్ అవ్వద్ది. ఓకే గైస్, చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కీ ఐడిని ఇదే కీ ఐడి మెన్షన్ చేస్తారు గైస్, ఇదే కీ సీక్రెట్ మెన్షన్ చేస్తారు గైస్. ఒకవేళ మీరు ఇదే యూజ్ చేసినా మీకు వర్కౌట్ అవ్వదు గైస్. ఓకేనా, ఇది ఏంటంటే నా అకౌంట్ కీ ఐడి, నా అకౌంట్ కీ సీక్రెట్ గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే రాజోర్పైలో ఎప్పుడైతే సైన్ అప్ అవుతారో మీకు కూడా ఒక కొత్త కీ ఐడి వచ్చుద్ది అండ్ కొత్త సీక్రెట్ వచ్చుద్ది గైస్. ఓకేనా, అవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా, ఇవి మీరు మెన్షన్ చేసినా మీకు వర్కౌట్ అవ్వదు. ఓకేనా గైస్, మీకు ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్ ఉంటాయో అప్పుడే మీకు పేమెంట్ అనేది ఇంటిగ్రేట్ అవ్వద్దు గైస్ సక్సెస్ఫుల్గా. ఓకేనా, మనం బ్యాక్ ఎండ్లో ఫస్ట్ స్టెప్ చూసాం. ఇప్పుడు ఏంటి సెకండ్ స్టెప్ గైస్? సెకండ్ స్టెప్ ఏంటి, క్రియేట్ ఏ న్యూ రాజోర్పై ఆర్డర్. గైస్ మనం ఏం చేసాం ఇప్పటి వరకు, రాజోర్పైతో కనెక్ట్ అయ్యాం. ఏమయ్యాం, బ్యాక్ ఎండ్ సహాయంతో రాజోర్పైతో కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలి గైస్, మనకి కనెక్ట్ అయితే సరిపోద్దా? మనం ఏం చేయాలి, ఆర్డర్ పాస్ చేయాలా? సో గైస్ డోంట్ వర్రీ, ఏంటన్నా కోడ్ ఎంతుందన్న అంటే గైస్ ఇది నేను జూమ్ చేశాను అందుకే మనకు అలా కనబడుతుంది గైస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి, యాప్ డాట్ పోస్ట్. గైస్ నేను ఆల్రెడీ చెప్పాను, పోస్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి డేటాని సెండ్ చేయడానికి. అంటే ఒక డేటాని, ఒక పర్టికులర్ డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కైనా, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కైనా సెండ్ చేసుకుంటాకి, డేటాని పాస్ చేసుకుంటాకి పోస్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం గైస్. అన్న మరి ఇప్పుడు ఎందుకన్నా పోస్ట్ మెథడ్ యూజ్ చేసామంటే గైస్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి, మనం ఎప్పుడైనా కూడా ఒక పేమెంట్ దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు గైస్ మనం అక్కడ ఏం మెన్షన్ చేయాలి, మనం ఎంతైతే మనీ గైస్, మీరు అందరూ ఫోన్పే యూజ్ చేస్తారు, గూగుల్ పే, ఇంకా పేటిఎం గైస్, ఎంత యూజ్ చేస్తున్నప్పుడు కూడా కామన్ థింగ్ ఏంటి, మీరు ఎవరికైనా పేమెంట్ వేయాలన్న ముందు మీరు ఏం చేయాలి, మీరు ఎంతైతే పేమెంట్ అక్కడ వాళ్ళకి సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా,
సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంటర్ చేస్తే ఏంటి, మీరు ఏదైతే ఫ్రంట్ ఎండ్లో ఎంటర్ చేశారో అది మనకి బ్యాక్ ఎండ్లో రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, సో గైస్ ఇక్కడ మనకి ఎసింక్రోనస్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, రిక్వెస్ట్ టు రెస్పాన్స్. గైస్ ఆల్రెడీ నేను చెప్పాను, రిక్వెస్ట్ అంటే బ్యాక్ ఎండ్ టు ఏం గైస్, రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే యూజర్ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏంటి, నాకు 500 ఫోన్పే మా ఫ్రెండ్కి చెయ్యి అని బ్యాక్ ఎండ్ అడుగుతున్నాడు. అంటే రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. రిక్వెస్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వచ్చుద్ది, రెస్పాన్స్ అనేది ఏంటి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళుద్ది. అంటే ఎప్పుడైతే యూజరు 500 మీద క్లిక్ అంటే 500 టైప్ చేస్తాడో అప్పుడు ఏమొచ్చుద్ది, బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఆ 500 అనేది ఎక్కడ ఉంటుంది, రిక్వెస్ట్లో ఉంటుంది. రిక్వెస్ట్లో అంటే రిక్వెస్ట్ అనేది మనకి ఏంటి జేఎస్ఎన్ ఫైల్ని రిటర్న్ చేద్ది. ఆ జేఎస్ఎన్ ఫైల్ మనకి రిక్వెస్ట్ డాట్ బాడీలో ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, ఆ రిక్వెస్ట్ డాట్ బాడీని సో ఇక్కడ ఏం చేసుకున్నాను, డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాను. గైస్ ఆల్రెడీ నేను డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చెప్పాను, సో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేసుకున్నాను, సో అమౌంట్లో నేను డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాను. ఓకే గైస్, సో ఈ ఆబ్జెక్ట్ మొత్తం నాకు సో అమౌంట్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఓకేనా గైస్, అర్థమైందా గైస్, ఇక్కడ ఏమీ లేదు, మాయా లేదు, మంత్రం లేదు. జస్ట్ నేను ఏం చేస్తా, యూజర్ ఎప్పుడైతే బ్యాక్ ఎండ్కి డేటా పాస్ చేస్తాడో ఆ డేటా అనేది మనకి రిక్వెస్ట్ డాట్ బాడీలో ఉంటుంది గైస్. ఓకేనా, సో ఎందుకు రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్టి ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, సో రెస్పాన్స్ ఈజ్ నథింగ్ బట్టి సో బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్. ఓకే గైస్, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత ఏం చేశాను, సో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని సో అమౌంట్లో స్టోర్ చేసుకున్నాను. అలా స్టోర్ చేసుకుంటే సరిపోద్దా గైస్, ఇక్కడ మనం ఏం చేయాలి, ఆర్డర్ని క్రియేట్ చేయాలి. గైస్ ఇక్కడ ఏం చేయాలి, ఆర్డర్ని క్రియేట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. దాని సింటాక్స్ ఏంటి, రాజోర్పే డాట్ ఆర్డర్స్ డాట్ క్రియేట్. ఓకే గైస్, దాని సింటాక్స్ ఏంటి, రాజోర్పే డాట్ ఆర్డర్స్ డాట్ క్రియేట్ అని ఫంక్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేయాలి గైస్, ఇలా యూజ్ చేస్తే ఆర్డర్ క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా, క్రియేట్ ఏ ఆర్డర్. తర్వాత ఏంటి గైస్, మనం ఇప్పుడు ఏంటి, మనం 500 ఫోన్పే చేయాలి గైస్. ఓకేనా, ఫస్ట్ 500 ఏంటి మనం ఏం చేయాలి, పైసలుగా మార్చాలి గైస్. 1 రూపాయికి ఎన్ని పైసలు, 100 పైసలు. అలాగే 1 × 100 గైస్ అంటే ఏంటి, మనం గైస్ ఇక్కడ చూడండి 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసెస్. అంటే ఏంటి, యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేశాడో ఇంటూ 100 అంటే ఆ అమౌంట్ అనేది మనకి పైసల్లో కన్వర్ట్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్ గైస్. ఈ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మ్యాండేటరీ గైస్. ఓకేనా, మనం ఎప్పుడైతే ఆర్డర్ని క్రియేట్ చేస్తామో మనం ఏం చేయాలి, యూజర్ టైప్ చేసిన అమౌంట్ని పైసల్లోకి మార్చాలి. తర్వాత ఏం చేయాలి, అది ఏ టైప్ ఆఫ్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీయా, సో డాలరా, సో అలా మనం మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా, సో టెల్ విచ్ టైప్ ఆఫ్ మనీ టు ట్రాన్స్ఫర్. తర్వాత ఏం చేయాలి, సో రిసిప్ట్ గైస్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఫోన్పే యూజ్ చేసిన, గూగుల్ పే యూజ్ చేస్తే మనకి ఆల్రెడీ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చి కింద మనకి రిసిప్ట్ వచ్చింది. అది మనం షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి రిసిప్ట్ కూడా కావాలంటే గైస్ ఇది మ్యాండేటరీ కాదు, జస్ట్ మనకి సెక్యూరిటీ అండ్ బ్యాకప్ పర్పస్. అంటే ఏంటి, మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ మనం చూసుకోవాలన్నా, అంటే మనం ఎంత ట్రాన్సాక్షన్ ఎవరెవరికి చేసాం ఒకసారి మనకు చూసుకోవాలన్నా మనకు తెలుసుకుంటాకి రిసిప్ట్ వాడాం గైస్. ఓకేనా, సో మనకి అమౌంట్ కరెన్సీ అనేది మ్యాండేటరీ గైస్. ఓకేనా, సో రిసిప్ట్ అనేది మనకి సో చాయిస్ గైస్. ఓకేనా, మనం పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోకపోయినా పర్లేదు. ఓకేనా గైస్, సో అమౌంట్ కరెన్సీ అనేది మనకి మ్యాండేటరీ. ఓకే గైస్, నేను ఏం చేశాను, యూజర్ నుంచి డేటాని గెట్ చేసుకున్నాను. దేని సహాయంతో, రిక్వెస్ట్ డాట్ బాడీ. సో ఎందుకు రిక్వెస్ట్ డాట్ బాడీలో ఉంది ఆల్రెడీ నేను చెప్పాను. సో యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేశాడో ఆ నెంబర్ నేను రిక్వెస్ట్ డాట్ బాడీ సహాయంతో స్టోర్ చేసుకున్నాను. అంటే ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని నేను అమౌంట్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను. సో దాని సహాయంతో ఏం చేస్తున్నాను, నేను ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆర్డర్లో ఏముండాలి, యూజర్ ఎంటర్ చేసిన మనీ ఖచ్చితంగా పైసలో కన్వర్ట్ అయి ఉండాలి. తర్వాత ఏంటి, కరెన్సీ ఏ టైపో చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తాన్ని నేను ఏం చేస్తున్నాను, సో ఫ్రంట్ ఎండ్కి ఫార్వర్డ్ చేయాలి. సో ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వచ్చింది, బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాలి. సో ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి దేని సహాయంతో వచ్చింది, రిక్వెస్ట్ సహాయంతో. సో బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి దేని సహాయంతో వెళ్ళాలి, రెస్పాన్స్ సహాయంతో. సో అందుకే మనం ఇక్కడ ఏం రాయాలి, రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్. ఓకే గైస్, సో రిక్వెస్ట్ డాట్ బాడీ సహాయంతో మనం
ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి తీసుకోగలుగుతున్నాం. సో రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్ సహాయంతో మనం ఏం చేస్తున్నాం, సో బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి పాస్ చేస్తున్నాం డేటాని. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను జస్ట్ దీన్ని కూడా జస్ట్ సేవ్ చేస్తాను గైస్, ఓకేనా. సో కాపీ చేసి, సో గైస్ ఏమీ లేదు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. గైస్ చూసారా గైస్, ఏమీ లేదు దీంట్లో, మీకు ప్రతి లైను అర్థమయ్యేలా చెప్పాను గైస్, ఓకేనా. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. జస్ట్ ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ ఏంటి, సో మనకు రాజర్ పైతో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేసాం, ఆర్డర్ ఏం చేసాం, సో యూజర్ ఏదైతే నెంబర్ని సెలెక్ట్ చేశాడో అది మొత్తాన్ని రిక్వెస్ట్ డాట్ బాడీ సహాయంతో స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసాం, ఒక ఆర్డర్ని క్రియేట్ చేసాం. సో మనం ఏదైతే బ్యాక్ ఎండ్లో ఆర్డర్ క్రియేట్ చేసామో అది మనం ఫ్రంట్ ఎండ్కి ఫార్వర్డ్ చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ జేఎస్ఎన్, ఓకేనా గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో అర్థమైందని కామెంట్ చేయండి గైస్ కింద. సో సక్సెస్ఫుల్గా మనకి బ్యాక్ ఎండ్లో ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ చూసాం గైస్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, సో రాజర్ పైకి బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ. సో సెకండ్ టాపిక్ ఏంటి, సో దిస్ కోడ్ క్రియేట్స్ ఏ న్యూ రాజర్ పై ఆర్డర్. గైస్ ప్రతిసారి కూడా ఎప్పుడైతే యూజర్ ఎన్నిసార్లు కూడా మనీని ఎంటర్ కొడతాడో ప్రతిసారి కూడా బ్యాక్ ఎండ్ ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది గైస్, ఓకేనా. అందుకోసమే మనం బ్యాక్ ఎండ్లో సో ఆ కోడ్ అనేది రాసాము. సో గైస్ మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా కూడా మనకి ప్రతి సింగిల్ లైన్ కూడా ఎందుకు రాసాము, అది రాస్తే యూజ్ ఏంటి, అది రాయకపోతే సో ఏమవుతుంది తెలియాలి గైస్, ఓకేనా. సో నేను ఫస్ట్ స్టెప్ ఎందుకు రాసాను చెప్పా, సో సెకండ్ స్టెప్ ఎందుకు రాసాను కూడా చెప్పా. సో ఫస్ట్ స్టెప్ కనెక్టివిటీ పర్పస్, సో సెకండ్ స్టెప్ ఏంటి, సో క్రియేట్ న్యూ రాజర్ పై ఆర్డర్, ఓకే గైస్. సో సక్సెస్ఫుల్గా మనకి బ్యాక్ ఎండ్లో 2 స్టెప్లు అయిపోయినాయి. సో కమింగ్ టు ది ఫ్రంట్ ఎండ్, ఓకే గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఫ్రంట్ ఎండ్ లాజిక్ చూద్దాం గైస్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, బ్యాక్ ఎండ్లో ఏం చేయాలో చూసాం, ఎలా రాజర్ పైతో కనెక్ట్ అవ్వాలో చూసాం, అండ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఏం చేయాలో చూద్దాం గైస్. సో గైస్ ఫ్రంట్ ఎండ్లో మీరు యూజర్ సహాయంతో ఏదైనా డేటాని బ్యాక్ ఎండ్కి పాస్ చేస్తేనే బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవ్వదు గైస్. అలా మీరు ఫ్రంట్ ఎండ్లో ఏ డేటాని బ్యాక్ ఎండ్కి పాస్ చేయకుండా మనకి బ్యాక్ ఎండ్ అనేది వర్క్ అవ్వదు. సో మీరు బ్యాక్ ఎండ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి కరెక్ట్ డేటాని అంటే ఏదైతే వ్యాలిడ్ డేటాని పాస్ చేస్తే అప్పుడే మీకు వర్క్ అవ్వదు గైస్, ఓకేనా. సో స్టార్ట్ స్టెప్ ఏంటి, కాల్ బ్యాక్ ఎండ్ టు క్రియేట్ రాజర్ పై ఆర్డర్. గైస్ నేను ఇక్కడ ఏం చెప్పాను, క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ ఆర్డర్. గైస్ నేను ఇక్కడ ఏం చేశాను, బ్యాక్ ఎండ్లో ఆర్డర్ని క్రియేట్ చేసుకున్నాను. దేని సహాయంతో, యూజర్ ఏదైతే నాకు డేటా పంపించాడో ఆ డేటాని స్టోర్ చేసుకుని గైస్ ఆ డేటాని మనం ఇక్కడ రియాక్ట్ సహాయంతో పంపించాలి గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను, యాక్సెస్ డాట్ పోస్ట్. గైస్ ఆల్రెడీ నేను చెప్పాను పోస్ట్ మెథడ్ దాంట్లో మనం డేటాని పాస్ చేయడానికి ఉపయోగపడుద్ది అండ్ సెండ్ చేయడానికి. గైస్ ఇక్కడ నేను ఏం చేశాను, అమౌంట్ కాలన్ టోటల్. గైస్ దీని మీనింగ్ ఏంటి, నేను అమౌంట్ అనే గైస్ ఇక్కడ చూడండి, అమౌంట్ అనే ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ మీరు ఫీల్డ్ అనుకోవచ్చు, లేకపోతే పేరు అనుకోవచ్చు, లేకపోతే ప్రాపర్టీ అనుకోవచ్చు గైస్, మీరు ఏదైనా అనుకోవచ్చు గైస్. ఇక్కడ ఏంటి, ప్రాపర్టీ నేమ్ కాలన్ ప్రాపర్టీ వాల్యూ. అంటే ఏంటి, పోస్ట్ సహాయంతో ఈ పర్టికులర్ పాత్కి ఏం పోస్ట్ చేస్తుంది, ఈ పేరు అనేది పోస్ట్ చేస్తుంది గైస్, ఓకేనా. ఈ పేరుని ఓకే గైస్ మీరు జాగ్రత్తగా అర్థమైతే మీకు చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఓకేనా. నేనేం చేసా, పోస్ట్ మెథడ్ సహాయంతో ఈ పాత్కి ఈ డేటాని పాస్ చేస్తుంది గైస్, ఓకేనా. సో ఈ డేటాని సో బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఎలా స్టోర్ చేసుకుంటున్నారు, మనకి ఈ డేటా అనేది మనకి దేంట్లో ఉంటుంది, రిక్వెస్ట్ డాట్ బాడీలో ఉంటుంది. ఎందుకు రిక్వెస్ట్లో ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, రిక్వెస్ట్ చేసి నథింగ్ బట్టి ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. సో ఇది ఫ్రంట్ ఎండ్, సో మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే మనకి రిక్వెస్ట్లో ఉంటుంది. సో రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే మనకి ఏమొచ్చింది అంటే గైస్, సో అమౌంట్ కాలన్ టోటల్ వచ్చింది. సో దాంట్లో సో ఏం చేశాడు, సో ఇక్కడ ఏం చేశారు, డీస్ట్రక్చర్ చేశారు. అంటే ఇక్కడ ఏం స్టోర్ అవుద్ది, మనకి అమౌంట్ అనే వేరియబుల్లో మనకి సో ఈ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుద్ది గైస్. అంటే అమౌంట్ కాలన్ టోటల్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుద్ది గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్, ఓకేనా. సో ఇందాక ఏం చూసాం, బ్యాక్ ఎండ్లో కనెక్టివిటీ చూసాం అండ్ ఎలా క్రియేట్ చేస్తారు ఆర్డర్ చూసాం. ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ మనీ ఎంటర్ చేస్తేనే కదా గైస్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది. అలా ఎంటర్ చేసిన మనీని సో బ్యాక్ ఎండ్కి ఎలా పంపించాలి, బై యూజింగ్ పోస్ట్ మెథడ్.
సో పోస్ట్ మెథడ్ సహాయంతో సో బ్యాక్ ఎండ్కి సో అమౌంట్ అనేది పాస్ చేశారు గైస్. సో ఇప్పుడు నేను దీన్ని కూడా సో గైస్ ఈ టాపిక్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఓకేనా, మీకు ఏం చేయాలో తెలిస్తే, కోడ్ ఎక్కడ రాయాలో తెలిస్తే చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఓకేనా, మనం ఏంటి సక్సెస్ఫుల్గా బ్యాక్ ఎండ్లో సక్సెస్ఫుల్గా కనెక్షన్ అయిపోయింది, క్రియేట్ ఆర్డర్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ చూద్దాం గైస్. సో బ్యాక్ ఎండ్ అయిపోయింది, మూవ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్లో ఏంటి ఎక్కడ సో గైస్ ఆఫ్లైన్ పేజ్లో ఎక్కడ జరగాలది గైస్, ఎక్కడ జరగాలది ఎప్పుడైతే నేను బటన్ మీద క్లిక్ చేశానో గైస్. ఓకేనా, ఎప్పుడైతే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది కామెంట్ చేసేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే నాకు JSON ఫైల్లో సీట్స్ ఏమీ స్టోర్ అవ్వసరలా. సో ఒకసారి నేను కామెంట్ చేసి మళ్ళీ చేస్తున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు నాకు ఎక్కడ స్టోర్ అవ్వాలి, సో పేస్ట్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ చూడండి కాన్స్టెంట్ డేటా ఆర్డర్ గైస్. ఇక్కడ చూడండి ఎవైట్ గైస్. ఇక్కడ ఎందుకు ఎవైట్ మనకి ఎర్రర్ వచ్చిందో నేను ఆల్రెడీ చెప్పింది గైస్. ఇక్కడ మీరు ఇది కూడా తీసేయవచ్చు గైస్. ఓకేనా, సో ఎందుకు తీసేయవచ్చు అంటే మనకి ఎసింక్రోనస్ ఫంక్షన్ ఉంటేనే మనకి ఎవైట్ అనేది పని చేద్దు గైస్, లేకపోతే పని చేయదు గైస్. ఇక్కడ సింపుల్గా నేను ఏం చెప్పానంటే పోస్ట్ అనే మెథడ్ సహాయంతో నేనేం చేస్తున్నాను గైస్, ఇక్కడ నేనేం చేశాను టోటల్ గైస్. ఇక్కడ నేను ఎందుకు టోటల్ అని రాశానంటే గైస్, ఇక్కడ మీరు చూసండి నాకు టోటల్ అనే వేరియబుల్ మెన్షన్ చేసుకుని ఏం చేశాను, నేను ఎప్పుడైతే యూజర్ ఎన్ని సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడో అన్నీ ఇంటూ సో టికెట్ యొక్క రేట్ అది మొత్తాన్ని నేను టోటల్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను గైస్. అందుకే నేను ఈ టోటల్ వేరియబుల్ని బ్యాక్ ఎండ్కి పాస్ చేస్తున్నాను. దేని సహాయంతో అమౌంట్ నేమ్తో. ఓకే గైస్, అమౌంట్ అనే వేరియబుల్ సహాయంతో టోటల్ అనే దాన్ని పంపిస్తాం గైస్. అప్పుడు నేను టోటల్ ఎంత ఉందో నాకు యూజర్ ఇప్పుడు 2 సీట్స్ని సెలెక్ట్ చేసుకుంటే 2 × 100 200 అంటే అమౌంట్లో నాకు 200 ఉంది గైస్. ఓకేనా, అంటే నాకు టోటల్ ఎంత అమౌంట్ అడింది సీట్లకి 200 గైస్. ఈ 200 అనేది నాకు ఎక్కడ స్టోర్ అవుతుంది, సో నాకు ఈ 200 అనేది నాకు బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ నాకు ఈ అమౌంట్లో స్టోర్ అవుతుంది. సో ఆ అమౌంట్ ఏమవుతుంది, సో 200 × 100 గైస్, అంటే పైసల్లో కన్వర్ట్ అవుతుంది. సో అదేంటి ఇండియన్ రూపీస్. సో గైస్ ఇది మొత్తం ఒక ప్రాసెస్ గైస్. ఓకేనా, సో మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలిస్తే చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఓకేనా, సో మనం రియాక్ట్ చూద్దాం. సో రియాక్ట్లో నేను ఏం చేశాను, ఎప్పుడైతే బుక్ నెంబర్ మీద కొడతాడో అప్పుడు మనకి ఏం జరగాలి, ఎంతైతే అంటే మనకి యూజర్ సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంతైతే టోటల్ అమౌంట్ అయిందో ఆ టోటల్ అమౌంట్ అనేది నేను బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేశాను. సో బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నాం మనం, సో గైస్ చూడండి మనం బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నాం, యూజర్ పాస్ చేసిన డేటా ప్రకారం గైస్ 1 సెకండ్. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళి గైస్ చూడండి నేను ఈ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నాను, సో బ్యాక్ ఎండ్లో యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేశాడో ఆ ఎంటర్ చేసిన నెంబర్ ప్రకారం నేను ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఆర్డర్ క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, సో రెస్పాన్స్ చేస్తున్నాను. సో రెస్పాన్స్ సహాయంతో నేను మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి పంపిస్తున్నాను. సో మనం ఫ్రంట్ ఎండ్ సహాయంతో ఏం చేద్దాం చూద్దాం గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకున్నాను మీకు. గైస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఫస్ట్ స్టెప్ ఏమో బ్యాక్ ఎండ్తో కనెక్ట్ అయ్యాం. ఎందుకు బ్యాక్ ఎండ్తో కనెక్ట్ అవ్వాలంటే మనకి ట్రాన్సాక్షన్ జరగాలంటే బ్యాక్ ఎండ్తో కనెక్ట్ అవ్వాలి రాజర్పైతో. సో ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. తర్వాత ఏం చేసాం, యూజర్ ఎప్పుడైతే సీట్ని సెలెక్ట్ చేసి సో టోటల్ అమౌంట్ అయిపోయిన తర్వాత బుక్ నవ్ మీద క్లిక్ చేస్తాడో ఆ అమౌంట్ అనేది మనకి బ్యాక్ ఎండ్కి పాస్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేసాం, సో రియాక్ట్లో మనం పోస్ట్ మెథడ్ ఉపయోగించి సో బ్యాక్ ఎండ్కి సో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత ఏమైంది, ఆ అమౌంట్ మనం బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకుని దాని సహాయంతో ఆ అమౌంట్ని మనం పైసల్లోకి మార్చాం. సో అది ఇండియన్ కరెన్సీలోకి తెచ్చాం. సో ఎందుకు గాయస్, మీరు ఎప్పుడైతే ఆ అమౌంట్ని పైసల్లోకి మార్చి అండ్ కరెన్సీ మెన్షన్ చేశారో అప్పుడే మనకి ఆర్డర్ అనేది క్రియేట్ అవుద్ది గైస్, లేకపోతే క్రియేట్ అవ్వదు గైస్. ఆల్రెడీ నేను చెప్పాను ఈ అమౌంట్ కరెన్సీ అనేది మ్యాండేటరీ గైస్. ఓకేనా, ప్రతి ఒక్క ఆర్డర్కి. సో సక్సెస్ఫుల్గా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా మనీ అనేది బ్యాక్ ఎండ్కి వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఆర్డర్ అనేది ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. సో ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మనకి గైస్ ఇక్కడ మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే గైస్, సో దిస్ కోడ్ సెండ్స్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్ గైస్. చూసారా ఇక్కడ ఏంటి టోటల్ అమౌంట్ అంటే ఏంటంటే మొత్తం ఎంతైతే అమౌంట్ అయిందో అది మొత్తం బ్యాక్ ఎండ్కి స్టోర్ చేస్తుంది, అది బ్యాక్ ఎండ్కి సెండ్ చేస్తుంది. తర్వాత ఏంటి విచ్ క్రియేట్స్ ఈ న్యూ
రాజుపై ఆర్డర్ గైస్ నేను చెప్పాను ఏం జరుగుతుంది, ఎప్పుడైతే యూజర్ సీట్స్ అనేది సెలెక్ట్ చేసి బుక్ నెంబర్ మీద క్లిక్ చేశాడో అప్పుడు ఏం జరుగుతుంది, ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మొత్తం బ్యాక్ ఎండ్కి స్టోర్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, ఆ అమౌంట్ సహాయంతో రాజుపై ఆర్డర్ని క్రియేట్ చేసి మళ్ళీ ఏం చేస్తుంది, రిటర్న్ ది ఆర్డర్ డీటెయిల్స్ టు ది ఫ్రంట్ ఎండ్ ఫర్ పేమెంట్. అంటే ఏంటి, మళ్ళీ ఏం చేస్తుంది, ఆ ఆర్డర్ని ఫ్రంట్ ఎండ్కి పాస్ చేస్తుంది. ఎందుకు, మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలి రిజల్ట్ అనేది, మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవ్వాలి. సో అందుకే మనకి మళ్ళీ ఆర్డర్ని క్రియేట్ చేసి యూజర్ టోటల్ అమౌంట్తో ఆర్డర్ని క్రియేట్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది గైస్. ఓకేనా. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన నోట్ ఏంటంటే గైస్, ఇక్కడ ఏంటంటే గైస్ ఈ పాత్ అనేది గైస్ ఇక్కడ చూడండి, మ్యాచ్ టు ది బ్యాక్ ఎండ్ పోస్ట్ పాత్ గైస్. ఇక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేశారో పాత్ గైస్ ఇక్కడ చూడండి. సో మీరు ఫ్రంట్ ఎండ్లో ఏదైతే పాత్ని మెన్షన్ చేశారో మీరు బ్యాక్ ఎండ్లో కూడా అదే పాత్ ఉండాలి గైస్. ఓకేనా. ఇక్కడ చూడండి, సో http:// సో లోకల్ హోస్ట్ 3003 సో ఏపీఐ క్రియేట్ ఆర్డర్ గైస్. ఇక్కడ ఒకసారి చూడండి. సో గైస్ ఒక్కసారి గైస్ ఇది ఫ్రంట్ ఎండ్ గైస్, ఇది ఫ్రంట్ ఎండ్లో పాత్ వచ్చేసి సో ఏపీఐ గైస్ 3000 వరకు పాత్ సేమే గైస్. సో ఏపీఐ సో క్రియేట్ ఆర్డర్ గైస్. ఇక్కడ చూసారా మీరు బ్యాక్ ఎండ్లో చూసిన సో ఏపీఐ క్రియేట్ ఆర్డర్ గైస్, మీరు ఇక్కడ చూసారా సో ఏపీఐ క్రియేట్ ఆర్డర్. సో ఏపీఐ క్రియేటర్ మీకు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్లో పాత్ బ్యాక్ ఎండ్లో పాత్ మ్యాచ్ అవుద్దో అప్పుడే మనకి డేటా అనేది పాస్ అవుద్ది గైస్, లేకపోతే పాస్ అవ్వదు. సో అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో వన్స్ మీకు ఎప్పుడైతే మీకు మిస్ మ్యాచ్ అయిందో అప్పుడు యూ గాట్ అని ఎర్రర్ గైస్. ఓకేనా. సో ఏంటి, సో మనకి ఫ్రంట్ ఎండ్లో కూడా ఫస్ట్ స్టెప్ అయిపోయింది గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటంటే సెకండ్ స్టెప్ చూద్దాం గైస్. ఇప్పుడు గైస్ మన సెకండ్ స్టెప్ ఏంటి గైస్, సెకండ్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ స్టెప్. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్లో 2 స్టెప్లు అండ్ ఫ్రంట్ ఎండ్లో ఫస్ట్ స్టెప్ అయింది, అంటే థర్డ్ స్టెప్ అయిపోయింది. సో ఫోర్త్ స్టెప్ అంటే ఏంటి, సో ఫ్రంట్ ఎండ్లో సెకండ్ స్టెప్ అనమాట గైస్. ఇది ఏమీ లేదు గైస్, అంటే చాలా సింపుల్. ఏంటి గైస్, మీరు అబ్జర్వ్ చేశారా ఏంటి, మనకి ప్రతిసారి కూడా ఏమొచ్చుద్ది, నేమ్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, ఆర్డర్ ఐడి. అంటే ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ ఒక కొత్త ఆర్డర్ క్రియేట్ చేస్తే దానికి ఒక ఆర్డర్ వచ్చింది గైస్. ఎందుకు, ఆ ఆర్డర్ బేస్ ప్రకారమే మనం రిసిప్ట్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో గైస్ ఇది ఏమీ లేదు, జస్ట్ ఆప్షన్స్ గైస్ ఇది. సో మీరు ఇది తెలుసుకోకపోయినా ఇది ఏం లేదు గైస్, జస్ట్ ఇది ఎందుకంటే ఇదేంటి, ఎప్పుడైతే మనకి పేమెంట్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుద్దో మనకి ఏదైతే అక్కడ కనపడాలో మనం ఇక్కడ రాసుకుంటాం గైస్. అంటే ఏంటి గైస్, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు, టెక్స్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంది. ఇక్కడ మనకి నేమ్ ఏంటి, నేను హోమ్ థియేటర్ని పెట్టాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. కరెన్సీ ఏంటి, order.currency గైస్. ఇక్కడ order.currency అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూపిస్తాను గైస్. ఒకసారి మీరే చూడండి గైస్. 1 సెకండ్. ఇక్కడ ఏం జరుగుతుంది గైస్, ఇక్కడ చూడండి, నేను కరెన్సీ అని మెన్షన్ చేశాను. సో కరెన్సీ తర్వాత అమౌంట్ తర్వాత రిసిప్ట్ గైస్. ఓకేనా. సో order.currency అంటే మనకి ఇండియన్ చూపిస్తుంది. order.amount అంటే సో ఏంటి, మనకి ఎంతైతే అమౌంట్ పైసల రూపంలో వస్తుందో మనకి అది సో చూపిస్తుంది గైస్. ఇదేంటి, మనకి బ్యాక్ ఎండ్లో డేటా ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు, సో విత్ ది హెల్ప్ ఆఫ్ res.json. అంటే ఏంటి, నేను బ్యాక్ ఎండ్లో నేను క్రియేట్ చేసిన ఆర్డర్ని సో ఫ్రంట్ ఎండ్కి పంపించి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసుకున్నాను గైస్ ఇదంతా. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు. సో 1 సెకండ్ గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 1 సెకండ్ ఇక్కడ ఏంటి గైస్, order.amount అంటే మనకేమొస్తుంది, నేను యూజర్ ఏదైతే అమౌంట్ బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేసి అంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళిందో లైక్ 100 అనుకోండి గైస్, 100 × 100 అంటే ఏంటి, ఆ 100ని పైసలుగా కన్వర్ట్ చేసి మనకి బ్యాక్ ఎండ్ ఫార్వర్డ్కి పంపించింది గైస్. తర్వాత order.currency అంటే ఏంటి, యూజర్ ఏదైతే ఎంటర్ చేసాడు మనీ అది కరెన్సీ రూపంలో మనకి ఎంటర్ అయింది గైస్. సో గైస్ ఇదంతా కూడా మనకి ట్రావెలింగ్ గైస్, ఏమీ లేదు. ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది గైస్. ఓకేనా. సో ఇవి మొత్తం కూడా మనకి బ్యాక్ ఎండ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఆర్డర్ ఐడి ఈస్ నథింగ్ బట్ order.id గైస్. ఇక్కడ చూసారా హ్యాండ్లర్ గైస్, ఇది మాత్రం మెయిన్ గైస్. హ్యాండ్లర్ ఎందుకు జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే అంటే ఆర్డర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందో ఈ ఫంక్షన్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది గైస్. ఓకేనా. ఈ ఫంక్షన్లో మనం ఏం రాసుకోవాలంటే వన్స్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే రావాలో మనం దీంట్లో రాసుకోవాలి గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే
సో గైస్ ప్రతిదీ కూడా నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను గైస్. సో ఓకేనా, సో కాపీ చేస్తున్నాను గైస్. ఐ హోప్ మీ అందరికీ అర్థం కావడానికి నేను ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇంకా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి గైస్, నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేశాను నేను, సో మనం ఫ్రంట్ ఎండ్ కదా మనం రాయాల్సింది. సో ఇక్కడ ఏం చేసాను గైస్, ఇక్కడ గైస్ నేనేం చేశానంటే ఫస్ట్ ఏం చేసా, సో ఫ్రంట్ ఎండ్కి డేటా పంపించా. తర్వాత ఏం చేసా, ఫ్రంట్ ఎండ్ డేటా పంపిస్తే మనకేం వచ్చింది, సో బ్యాక్ ఎండ్ నుంచి సో బ్యాక్ ఎండ్కి డేటా పంపించా. ఏం డేటా పంపించా, సో అదే యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ మొత్తం, లైక్ యూజర్ 3 సీట్స్ని సెలెక్ట్ చేస్తే 3 × 100 300, ఆ 300 నేను బ్యాక్ ఎండ్కి పంపించా. సో బ్యాక్ ఎండ్లో మనకి ఏం జరిగింది, ఆర్డర్ క్రియేట్ అయింది. ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత మనకి సో ఫ్రంట్ ఎండ్కి డేటాని పాస్ చేస్తుంది. సో అది దానికి మనం ఆప్షన్స్ క్రియేట్ చేసుకున్నాం గైస్. ఓకేనా ఇక్కడ, సో గైస్ అర్థమైంది గైస్. ఇక్కడ చూసారా, నేను ఆప్షన్స్ కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేసాను గైస్. గైస్ ఇక్కడ మీకు ఐ థింక్ ఎర్రర్ వస్తుంది గైస్, ఐ థింక్ ఫ్యూచర్లో. ఎందుకంటే గైస్ ఇక్కడ ఏంటి గైస్, ఎప్పుడైతే నేను పోస్ట్ని యూజ్ చేశానో మనకి ప్రామిస్ అయితే రిటర్న్ అవుతుంది గైస్. వన్స్ నేను ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశానో మనకి గైస్ ఇక్కడ ఎందుకు మనకి గైస్ ఆల్రెడీ నేను ప్రామిస్ కాన్సెప్ట్ చెప్పాను గైస్. చెప్పాను మనకేంటి ఎసింక్రనస్ దాంట్లో ప్రామిస్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎప్పుడు గైస్ ఇక్కడ నేను మనకి యూజ్ చేయకపోయినా పర్లా ఇక్కడ, ఎందుకు కానీ మనం యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ రిజల్ట్ వచ్చే గైస్, ఇక్కడ ఏంటి మనకి యాక్సిస్.పోస్ట్ మెథడ్లో వచ్చిన రిజల్ట్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఆర్డర్లో స్టోర్ అవుతుంది గైస్. ఎప్పుడు మనం కన్ఫామ్గా యూజ్ చేయాలంటే మనకి వచ్చిన రిజల్ట్ మన కింద వాడితే, లైక్ నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడండి, నేను ఆర్డర్.అమౌంట్ వాడాను, ఆర్డర్.కరెన్సీ వాడాను. వన్స్ గైస్ మీరు అనుకోండి, మనకి వన్స్ లేట్ అయితే మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి లేట్ అయితే గైస్ ఇక్కడ ఏంటి మనకి ఆర్డర్.అమౌంట్ అనేది అన్డిఫైన్ చూపిస్తుంది, ఆర్డర్.కరెన్సీ అనేది అన్డిఫైన్ చూపిస్తుంది. వన్స్ ఏంటి మనకి ఈ ఆర్డర్ అనేది మనం ఎప్పుడైతే కింద యూజ్ చేయలేదో మనం ఇక్కడ ఎసింక్ యూజ్ చేయకపోయినా పర్లేదు గైస్. ఓకేనా, మనం ఖచ్చితంగా మనకి బ్యాక్ ఎండ్ డేటా అనేది మనకి కింద యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ వెయిట్ అని యూజ్ చేయాలి గైస్. అప్పుడు మనకి ప్రామిస్ అనేది వెయిట్ చేస్తుంది. సో మనం దాన్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎసింక్రనస్ ఫంక్షన్లోనే యూజ్ చేయాలి. సో గైస్ ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఎవైట్ ఎందుకు యూజ్ చేశాను, మనకి ఎవైట్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రామిస్ అనేది డేటా స్టోర్ అయ్యే వరకు, సో లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది గైస్. వెయిట్ అయిన తర్వాత మనకి ఆర్డర్లో డేటా అనేది స్టోర్ అవుద్ది. అది స్టోర్ అయిన తర్వాత మనకి కిందకి వచ్చింది గైస్. ఓకేనా, అప్పుడు మనకి ఆర్డర్.అమౌంట్, ఆర్డర్.కరెన్సీలో వాల్యూ అనేది ఉంటుంది గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 2 స్టెప్లు చూసాం గైస్. ఇప్పుడు ఇంకా థర్డ్ స్టెప్ గైస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫైనల్ స్టెప్. సో గైస్ ఈ కోడ్ ఎందుకు రాసాం, దిస్ కోడ్ సెట్స్ రాజుపై పేమెంట్ ఆప్షన్స్ గైస్. చూసారా ఏంటంట, సో రాజుపై ఆప్షన్స్ అంట. సో అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ సో రీడైరెక్ట్ టు హోమ్ పేజ్. ఓకే గైస్, అదేంటి ఎలాగో చూద్దాం గైస్. సో ఇప్పుడు ఏంటి మనం ఏం చేసామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి పంపించాం, బ్యాక్ ఎండ్ నుంచి ఆర్డర్ ఫ్రంట్ ఎండ్కి వచ్చింది. తర్వాత మనం ఏదైతే డిస్ప్లే అవ్వాలో అది కూడా ఆప్షన్ సహాయంతో చేసాం. కానీ డిస్ప్లే ఎలా అవ్వుద్ది అది ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో డిస్ప్లే అవ్వాలంటే గైస్ ఫైనల్ స్టెప్, ఓపెన్ రాజుపై పేమెంట్ పాపప్ గైస్. మనం ఎప్పుడైతే ఈ లైన్ రాసామో అప్పుడే మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి పేమెంట్ పాపప్ అనేది డిస్ప్లే అవ్వద్దు గైస్, లేకపోతే అవ్వదు గైస్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను గైస్. చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. సో నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా, సో గైస్ చూడండి, సో చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు. నేనేం చేసా గైస్, ఇక్కడ చూడండి, నేనేం చేసా కాన్స్టెంట్ RGP సో న్యూ windows.రాజుపై గైస్. ఇక్కడ నేనేం చేసా, రాజుపైని నేను ఫ్రంట్ ఎండ్లో ఓపెన్ చేయాలంటే మనకేం కావాలి, మనకు దాంట్లో ఏం పాస్ చేయాలి, ఆప్షన్ని పాస్ చేయాలి. అందుకే నేను ఆప్షన్స్ని తీసుకున్నాను గైస్, లేకపోతే మనకు ఆప్షన్స్ కూడా అవసరంలా. సో గైస్ అంతే కదా, మనం ఫ్రంట్ ఎండ్లో మనం ఏమైనా డిస్ప్లే చేయాలంటే దానికి ఏం చెప్పాలి, దాంట్లో ఏం డిస్ప్లేలో చెప్పాలి. సో అందుకే మనం ఏం డిస్ప్లే చేయాలో మనం దేని ద్వారా చెప్పాం, ఆప్షన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని, సో ఆబ్జెక్ట్ తీసుకుని దాంట్లో మనం అన్నీ చెప్పాం. ఈ ఆప్షన్స్ ఆబ్జెక్ట్లో మనకి వాల్యూ ఎలా వచ్చింది, సో బ్యాక్ ఎండ్ నుంచి మనకి డేటా అనేది ఫ్రంట్ ఎండ్కి వచ్చింది. సో ఫ్రంట్ ఎండ్లో మనం ఆర్డర్.అమౌంట్ అంటే ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది,
బ్యాక్ ఎండ్ నుంచి వచ్చింది. ఆర్డర్ డాట్ కరెన్సీ అంటే ఆ కరెన్సీ వాల్యూ అనేది బ్యాక్ ఎండ్ నుంచి వచ్చింది. సో గైస్ చాలా అంటే ఏమీ లేదు. సో ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. సో దాని సహాయంతో మనం ఏం చేస్తున్నాం, సో ఫ్రంట్ ఎండ్లో మనం సో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు మీరంతా అర్థమైందంటే ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. అవుట్పుట్ మనకి ఏమొద్దో సో ఒకసారి చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ రీరన్ చేయాలి గైస్, ఎందుకంటే మనం కోడ్ని చేంజ్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ రన్ చేయాలి గైస్. ఒకసారి దానికోసం మనం ఏం చేద్దామంటే సో బ్యాక్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రన్ చేయాలంటే మనకి ఏం చేసి కమాండ్ నోడ్ సో సర్వర్ డాట్ జేఎస్. సో గైస్ చూడండి, సో మనకి సర్వర్ అనేది మనకి 3000 పోర్ట్ నెంబర్ దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనకి డేటాబేస్ కూడా కనెక్ట్ అయిపోయింది. సో అలాగే మనం రియాక్ట్ కూడా మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం గైస్. సో టెర్మినల్ వై ఓకే గైస్. సో మనకేంటి npm స్టార్ట్. ఓకే గైస్, మనకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి రియాక్ట్ కూడా మళ్ళీ రన్ అవుతుంది గైస్. సో రియాక్ట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ కూడా మళ్ళీ సో మళ్ళీ రన్ అవుతుంది గైస్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. సో గైస్ చూసారా, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం గైస్, మనం రాసిన కోడ్ సో వర్క్ అవుతుందా లేదో చెక్ చేద్దాం గైస్. ఫస్ట్ సైన్ అప్ అవుతుందా. సో గైస్ చూడండి, ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తాం గైస్. ఆఫ్లైన్లో ఆల్రెడీ మనకి టికెట్స్ బుక్ అయి ఉన్నాయి గైస్. సో నేను ఏంటంటే ఇందరు దేవరం మీద క్లిక్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను పుష్ప మూవీలో నేను ఇప్పుడు సో గైస్ మనకి ఎంటీ టికెట్స్ అంటే ఇంతవరకు ఎవరు కూడా సీట్స్ని బుక్ చేసుకోవాలా. ఇప్పుడు నేను గైస్ ఇక్కడ నేను ఒకటి అంటే ఫస్ట్ బాక్స్ అంటే ఏంటి, నాకు ఏ రోలో ఫస్ట్ సీట్ బుక్ చేసుకున్నా గైస్, అంటే ఫస్ట్ 2 సీట్స్ ఏ రోలో ఫస్ట్ సీటు సెకండ్ సీటు బుక్ చేసుకున్నా గైస్. ఇప్పుడు నేను ఎప్పుడైతే బుక్ నౌ మీద క్లిక్ చేశానో మనకి ఏం జరగాలి, మనకి ఇప్పటి వరకు చూసిన ప్రకారం ఏం జరగాలి, మనకి పేమెంట్ ఇంటిగ్రేట్ అవ్వాలి గైస్. ఓకేనా, ఇప్పుడు అది చూద్దాం అవుతుందా లేదని. గైస్ చూసారా, మనకి ఏంటి పేమెంట్ ఇంటిగ్రేట్ ఏమీ అవ్వట్లేదు గైస్, అది ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం ఎక్కడ మిస్టేక్ చేసామని. గైస్ ఇక్కడ చూసారా, మనం బుక్ అనే ఫంక్షన్కి గైస్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను గైస్, మళ్ళీ చెప్తున్నాను గైస్, మీరు ఎప్పుడైతే రిటర్న్స్ గైస్ ఇక్కడ ఏంటి యారో మార్క్ పక్కనే మనకి సో గైస్ ఇక్కడ యారో మార్క్ పక్కనే మనకి కర్లీ బ్రాసెస్ ఉండాలి గైస్, లేకపోతే మనకి ఏమవుద్ది అంటే సో దాని పక్కన ఏమీ లేదు కాబట్టి మనకి అదే ఆ గ్యాప్ అనేది రిటర్న్ అవుద్ది గైస్. ఓకేనా, మనకి యారో ఫంక్షన్ పక్కనే మనకి కర్లీ బ్రేస్ ఉండాలి గైస్, అప్పుడే మనకి సో ఆ కర్లీ బ్రేస్లో ఉన్నది మనకి రిటర్న్ అవ్వద్దు గైస్. ఓకేనా, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నది ఏంటి, మనకి యారో ఫంక్షన్ ఏంటి, మనం ఎప్పుడైతే యారో ఫంక్షన్ పక్కన కర్లీ బ్రేసెస్ లేకపోతే సో దానికి ఏది రిటర్న్ చేయకూడదని దాని మీనింగ్ గైస్. ఓకేనా, సో నేను యారో ఫంక్షన్ దగ్గర సో కర్లీ బ్రేస్ పెట్టాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్. సో నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు నేను ఏ రోలో A1 A2 సెలెక్ట్ చేసుకున్నాను గైస్. నేను ఎప్పుడైతే బుక్ నో మీద క్లిక్ చేశానో గైస్ చూసారా, మనకి సక్సెస్ఫుల్లీగా మనకి పేమెంట్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది గైస్, మనకి గేట్వే పేమెంట్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది గైస్. ఇక్కడ నేను ఏదైనా రాసుకోవచ్చు గైస్. చూడండి, వెరిఫై అని పే కొట్టేసా గైస్. ఇక్కడ చూసారా 200 వచ్చింది. ఎందుకు 200 వచ్చింది, నేను 2 సీట్సే క్లిక్ చేశాను కాబట్టి మనకి 200 వచ్చింది గైస్. అలా మీరు ఎన్ని సీట్స్ అయితే క్లిక్ చేస్తారో మనకి అన్ని అయితే మనకి వస్తుంది గైస్. ఓకేనా గైస్, చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్లీ గైస్. చూసారా, చాలా అంటే చాలా సింపుల్ గైస్. చూడండి ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్లీ గైస్. చూడండి మనకి మళ్ళీ హోమ్ పేజ్కి రీరెండర్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ పుష్ప మూవీలోకి వెళ్ళి మనం ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ సీట్స్ అనేది మనకి రెడ్ కలర్లో వచ్చినదో చూద్దాం గైస్. చూసారా, మనకి ఏంటి రెడ్ కలర్లో రాలా గైస్. ఎందుకు రాలేదంటే గైస్ ఇక్కడ ఏంటి గైస్, నేను ఇక్కడ ఏం చెప్పా, ఈ ఫంక్షన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని చెప్పాను, ఎప్పుడైతే మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్దో అప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది యాక్టివేట్ అవుద్ది అన్నాను. సో అప్పుడు యాక్టివేట్ అయ్యి మనకి ఏమవ్వాలి, యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి ఏమవ్వాలి, మనకి JSON ఫైల్లోకి మనకి స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, సో ఇది మొత్తం కూడా మనం అక్కడ రాయాలి. సో ఇది మొత్తం నేను కాపీ చేస్తున్నాను. సో కామెంట్లో ఉంది గైస్, ఇది మొత్తం నేను జస్ట్ ఏంటంటే సో ఇది మొత్తం నేను ఇక్కడ రాస్తున్నాను గైస్.
గైస్ ఓకేనా, ఏమీ లేదు. నేను ఏం చేశానంటే పేమెంట్ అయిన తర్వాత ఏమేమి రావాలి మనకి. ఫస్ట్ ఏంటంటే మనం హోమ్ పేజ్కి రీలొకేట్ అవ్వాలి. తర్వాత ఏంటంటే మనకి అలర్ట్ బాక్స్ రావాలి. తర్వాత ఏంటి, ఏదైతే యూజర్ సెలెక్ట్ చేశాడో ఆ యూజర్ సెలెక్ట్ చేసిన సీట్స్ మొత్తం మనకి JSON ఫైల్ స్టోర్ అవ్వాలి గైస్ ఓకేనా. ఇప్పుడు నేను కోడ్ రాశాను. సో ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు పుష్ప ఓపెన్ చేస్తాను గైస్. పుష్ప ఓపెన్ చేస్తే మనకి పుష్ప మూవీకి సీట్స్ ఏం బుక్ అవ్వాలా. సో నేను ఇప్పుడు C5 C6 ఓకే గైస్, నేను C రోలో ఫిఫ్త్ సీట్స్ అండ్ 6th సీట్స్ బుక్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు మళ్ళీ బుక్ నో మీద క్లిక్ చేస్తున్నాను గైస్. చూడండి మనకి పేమెంట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది గైస్. చూడండి ఇది చాలా గైస్, చాలా అంటే చాలా ఈజీ గైస్ ఓకేనా. ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు గైస్, డమ్ ఇది. సో ఇది మనకి ఫేకే కాబట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ట్రాన్సాక్షన్ ఎలా యాడ్ చేయాలో చెప్తున్నాను గైస్ ఓకేనా. గైస్ చూసారా, మనకి కన్ఫర్మ్ పేమెంట్ అయిపోయింది. సో దిస్ విల్ ఓన్లీ టేక్ ఏ ఫ్యూ సెకండ్స్ గైస్. చూసారా మనకి యానిమేషన్ మాల్ లేదు. సో మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ గైస్. ఇక్కడ చూడండి, యూ విల్ బి రీడైరెక్టర్ ఇన్ 1 గైస్. చూసారా మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు పుష్ప మూవీ మీద ఆఫర్ మీద క్లిక్ చేస్తాను గైస్. ఇక్కడ చూసారా మనకి 5, 6 అనేది ఏంటి, బుక్ అయిపోయింది అని చూపిస్తుంది గైస్ ఓకేనా. సో గైస్ మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు గైస్, మనం ఫస్ట్లో ఏం మాట్లాడుకున్నాం, సీట్స్ యూజర్ సెలెక్ట్ చేసిన సీట్స్ అనేది సక్సెస్ఫుల్గా JSON ఫైల్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ యూజర్ ఆ మూవీ మీద క్లిక్ చేస్తాడో ఏమవుతుంది, ఆల్రెడీ బుక్ చేసిన సీట్స్ అనేది మనకి రెడ్ కలర్ ఇండికేట్ అవుతుంది. ఇంకోటి ఏంటి, మనకి పేమెంట్ గేట్వే అనేది కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది గైస్ ఓకేనా. అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో వీడియో అనేది కొంచెం లెందీగా ఉన్నా కూడా సో ఓపికతో చూడండి గైస్, ఎందుకంటే మీకు అర్థం కావడానికి కోసమే నేను ఇంత లెందీ అవుతుంది గైస్, లేకపోతే డైరెక్ట్గా చెప్పవచ్చు. సో నేను యూట్యూబ్లో ఆల్రెడీ సెర్చ్ చేశాను గైస్, ఇంతవరకు ఎవ్వరు ఇంత క్లియర్గా చెప్పలా పేమెంట్ గేట్వే మీద. అందుకే యాజ్ ఫ్రెషర్ కూడా అర్థం కావాలని సో కొంచెం టైం తీసుకున్నాను, చెప్తామని ట్రై చేశాను గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనమైతే సక్సెస్ఫుల్గా సో 2 టాపిక్స్ అనుకున్నాం, 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాం గైస్. సో JSON ఫైల్లోకి సీట్స్ నెంబర్స్ని స్టోర్ చేసుకున్నాం అండ్ పేమెంట్ ఇండికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం గైస్ ఓకేనా. సో డే 29 గైస్, ఈ రోజుకైతే ఇంతే. సో దట్స్ ఇట్ ఫర్ డే 29 గైస్. సో గైస్ డే 30 గైస్ రేపొద్దున్న. సో గైస్ డే 30 అంటే రేపొద్దున మనం ఏం చూద్దామంటే మేక్ UI మోర్ బ్యూటిఫుల్ గైస్. ఇప్పుడు వరకు మనం ఏంటంటే ప్రాజెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం, ప్రాజెక్ట్ మీదే కాన్సెప్ట్ కానీ లాజిక్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేసాం, కానీ ఎంతవరకు UI మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మనకి UI ఎలా ఉంది, సో బాగుందా లేదా అని ఎప్పుడు మనం ఆలోచించాలి. సో మనం రేపొద్దున ఏం చేద్దాం, మన ప్రాజెక్ట్కి అసలు కలర్స్ ఎలా యాడ్ చేయాలి, సో డిజైన్ ఏదైతే బాగుంటుందో. సో గైస్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, డిజైన్ అనేది ఎవరిష్టం వాళ్ళది గైస్ ఓకేనా. సో మీకు నచ్చినట్టు మీరు చేయండి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను ఓకేనా. సో తర్వాత మేక్ ప్రాజెక్ట్ ఫుల్లీ రెస్పాన్సివ్ గైస్. ఆల్రెడీ నేను మీడియా క్వరీస్ కూడా టాపిక్స్ కూడా ఆల్రెడీ చెప్పాను. సో ఎవరైతే చూడలేదో చూడండి గైస్ ఓకేనా. సో మనం ఏం చేస్తాను, రేపొద్దున మనం సో మన ప్రాజెక్ట్ మొత్తాన్ని యూఐ చేసి తర్వాత ఫుల్లీ రెస్పాన్సివ్గా చేసి గైస్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ప్రాజెక్ట్ డిప్లాయ్ కూడా చేస్తాను గైస్ ఓకేనా. సో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తానని మాట ఇచ్చాను గైస్. సో రేపొద్దున లాస్ట్ డే గైస్. సో రేపొద్దున ఎవరు కూడా సో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి గైస్. సో అప్పుడే మీకు సో మన ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ అనేది అర్థమవుద్ది. సో ఐ హోప్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను గైస్ ఈ 30 డేస్లో. సో గైస్ మీరు మాత్రమే చూడకోకుండా సో ఎవరికైతే మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయో లేకపోతే ఎవరికైతే వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. అప్పుడే నాకన్నా మీకన్నా కొంచెం సో వాల్యూ ఉంటుంది. సో ఓకే గైస్. సో మనం ఎంత మాట్లాడుకున్నా సో నేను ఎంత చెప్పినా మీరు ఎంత చూసినా మీకు ఎలాంటి యూజ్ ఉండదు గైస్. మీరు ప్రాక్టికల్గా వర్క్ చేస్తారో అప్పుడే మీకు యూజ్ ఉండదు గైస్. ఎవరైతే నా వీడియోస్ డైలీ చూస్తున్నారో సో కింద కామెంట్ చేయండి గైస్ ఓకేనా. అప్పుడే నాకు అర్థమవుతుంది, అప్పుడు ఓకే మీరు ఎంతమంది చూస్తున్నారు, నేను ఎంతమంది కోసం చేయాలి వీడియోస్ అని. ఓకే గైస్. సో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ ఓకేనా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో రేపొద్దున వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.